దాశరథి సాహిత్య సమాలోచన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇది 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ విదితమైన విషయమే మిత్రులారా. ఈరోజు అంశం దాశరథి సినీ గేయ సాహిత్యం అనే అంశం పైన డాక్టర్ తిరునగర్ శరత్చంద్ర గారు ప్రసంగిస్తారు. శరత్చంద్ర గారు నిజాం కళాశాలలో అధ్యాపకులు పనిచేస్తున్నారు. అలాగే సినీ గేయ సాహిత్యంలో కూడా ఆయన ఉన్నారు. అలాగే ఈనాటి వక్తను పరిచయం చేసేందుకు ఆత్మీయ అతిథిగా డాక్టర్ శివరాత్రి సుధాకర్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం. అలాగే ఈనాటి ఈ సభకు అధ్యక్షులుగా శ్రీ బడే సాబ్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు భాషా చైతన్య సమితి వారు వ్యవహరిస్తారు. అలాగే ఈనాటి ముఖ్య అతిథి, ఈ కార్యక్రమాల రూపకల్పనలో మాకు వెనుదన్నుగా నిలుస్తున్న వ్యక్తి డాక్టర్ నామోజు బాలాచారి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి. సారికి కూడా స్వాగతం. మిత్రులారా, ముందుగా ఆ, బాలాచారి గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ఈనాటి వక్తను డాక్టర్ శివరాజ్ సాగర్ గారు పరిచయం చేస్తారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగుతుంది. ప్రసంగం చివరలో ఆ, ఈ అంశానికి సంబంధించి మన స్పందనల్ని, సందేహాలని అడిగి నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. ముందుగా శ్రీ బాలాచారి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. ధన్యవాదాలు జయప్రకాష్. దశరథి గారి సాహిత్య సమాలోచన నిర్వహిస్తున్న నిర్వాహకులకు, అదేవిధంగా వీక్షిస్తున్న వారికి, పాల్గొన్న వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. దశరథి గారు అనగానే అందరికీ ఒక వైబ్రేషన్స్ వస్తాయి. తెలుగులో ఏమంటారో శరత్చంద్ర గారు చెప్పాలి. ఆ వైబ్రేషన్స్ లో ముఖ్యంగా పాటలు వస్తాయి, పాటలు వినబడతాయి. ఆ పాటలలో ఎన్ని మధురమైనటువంటి గీతాలు ఉంటాయో, నాకు ఎక్కువగా, అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్న అభిప్రాయము, దాశరథి గారు ఎక్కువగా ఇష్టపడడానికి చాలా మంది అంటున్నారు, ఏంటి ఇంకా దాశరథి ప్రోగ్రామ్స్ ఎన్ని రోజులు చేస్తావని. దశరథి గారి శత జయంతి, అన్న ఒక మహాకవి, చరిత్రలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అందరూ గుర్తించాలి, వారిని అనుసరించాలి, వారి నుంచి రాబోయే భవిష్యత్తు సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నారో నేర్చుకోవాలన్న ఉద్దేశము దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం. అందుకోసమే వారు రాసినటువంటి పాట మంచి మనసు చిత్రంలో నన్ను వదిలి నీవు పోవు లేవులే అన్నట్టు, ఇంకా ప్రతి శనివారం మనము వచ్చే జూలై 22 తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని అంతర్జాలంలో అయితేనేమి, మనము మీద కార్యక్రమాలు అంటే మన సభలలో అయితేనేమి జరుపుదాము. మొన్ననే పుస్తక ప్రదర్శన కూడా జరిగింది. పుస్తక ప్రదర్శనలో కూడా మరి మన కోరిక మేరకి బుక్ ఫెయిర్ వాళ్ళు దాశరథి గారి ప్రాంగణం పేరు కూడా పెట్టారు. అదేవిధంగా దాశరథి గారి యొక్క పుస్తకాలు మనం ప్రత్యేక సంచిక వేసుకున్నటువంటి ఈ పునాస ప్రత్యేక సంచిక కావచ్చు, వారి యొక్క నిప్పుపూలు పుస్తకం కావచ్చు, అత్యధికంగా సేల్ అయినటువంటి పుస్తకాలలో ఈ రెండు ఉన్నాయి. మొన్న మనం బుక్ ఫెయిర్ లో మన సాహిత్య అకాడమీ స్టాల్ పెడితే. సో కాబట్టి మనం చేసేటువంటి కృషి అనేటువంటిది ఎప్పుడు కూడా వృధాగా పోదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి మరి ప్రధానమైనటువంటి కారణం, అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా జయప్రకాష్, తర్వాత బడే సాబు, వీళ్ళు కూడా వెనుకుండి ఈ కార్యక్రమాలు నడుపుతున్నారు. ఎందుకంటే సాహిత్య అకాడమీ అంటే ఒక 4-5గురితో ఉండేటువంటి సంస్థ. అందులో మరి వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంటుంది సాహిత్యం మీద అనేటువంటిది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అటువంటిప్పుడు వీరి యొక్క సహకారం అనేటువంటిది మరవలేనిది. మీ అందరికీ కూడా మరొకసారి నేను స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వీరు రాసినటువంటి ఆ సినీ గేయాలు, సినీ కవిత అనొచ్చు, సినీ సాహిత్యం అనొచ్చు, వీటన్నిటి మీద మరి వారి మీద రీసెర్చ్ చేసినటువంటి శరత్ చంద్ర గారు ఈరోజు వారి యొక్క ప్రసంగాన్ని అందజేయడం అనేటువంటిది చాలా చాలా అభినందనీయం. ఎందుకంటే సరి అయినటువంటి ప్రసంగికునే మనం ఎన్నుకున్నాం. ఎందుకంటే మొన్న మనం ఒక దాశరథి గారి సినిమా పాటల మీద స్వరనీరాజనం అనే ప్రోగ్రాం కూడా చేశాం. 22 నాడు దాశరథి గారి జయంతి అయితే 24 నాడు సాయంత్రము చాలా అద్భుతమైన ఒక 25 సినిమా పాటలు, వారి సినిమా పాటలు అనేటువంటివి మనం ఆ రోజు ప్రదర్శించడం జరిగింది.
అది చాలా అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమం. అటువంటిది కూడా మళ్ళీ మనం ఉమ్, త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మళ్ళీ ఇంకొకటి చేసుకోవాలని ఉంది. మరి వీరి గేయాల గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఏమంటారు, ఒక రైట్ పర్సన్ అంటాం కదా, రైట్ పర్సన్ వారే శరత్ చంద్ర గారు. సో వారికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మిగతా కార్యక్రమం నడిపించాల్సిందిగా మన జేపీ గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్లుగా వచ్చే 2025 జూలై వరకు ఈ కార్యక్రమాల పరంపర కొనసాగుతుంది. వాటికి సహకరిస్తున్న మీకు ముందుగా కృతజ్ఞతలు సార్. మీ సహకారంతో ముందు కార్యక్రమాలు కూడా మరింత విజయవంతంగా నిర్వహించుకుంటా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శివరాత్రి సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నా. ఆయన ముందుగా ఈనాటి వక్తను పరిచయం చేశారు. శివరాత్రి సుధాకర్ గారు ముకుందాపురం, నల్గొండ జిల్లా ముకుందాపురం సంబంధించిన రచయిత, కవి, రచయిత, పరిశోధకుడు, అధ్యాపకుడు. కొలిమి వెబ్ మ్యాగజైన్ లో సంపాదక వర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. సాక్షి దినపత్రికలో 8 ఏళ్లు జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఓయూ సాహిత్య వేదిక వ్యవస్థాపక సభ్యుడు మరియు మొదటి కన్వీనర్ కూడా ఆయన వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విప్లవ కవిత్వంలో వస్తురూప వైవిధ్యంపై పిహెచ్డి పరిశోధన చేశారు. తూర్పార, ఏరువాక మొదలైన రచనలు చేశారు. ఎరుక అనే ఆదిమ అర్ధ సంచార తెగ ఎరుకల కథలకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ శివరాజ్ సుధాకర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. స్వాగతం సార్. నమస్తే. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాష చైతన్య సమితి సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న దాశరథి సాహిత్య సమాలోచన 8వ అంతర్జాల సమావేశానికి హాజరైన సాహితీ మిత్రులందరికీ పేరు పేరున వందనం. ఇవాళ దాశరథి సినీ గేయ సాహిత్యం అంశంపై మాట్లాడడానికి డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర వచ్చారు. తిరునగరి శరత్ చంద్ర సినీ గేయ రచయిత, కవి, పరిశోధకుడు. డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో పుట్టాడు. తల్లిదండ్రులు తిరునగరి శ్రీనివాసస్వామి, మాధవి. శ్రీనివాసస్వామి గారు ప్రభుత్వ తెలుగు భాష ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సినీ గేయ రచయిత కూడా. అట్లా శరత్ చంద్ర ఇంటర్మీడియట్ వరకు కోరుట్లలో చదువుకున్నాడు. తర్వాత డిగ్రీ ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో బిఏఎల్ ఓరియంటల్ తెలుగు డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివాడు. ఎంఏ తెలుగులో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అదే యూనివర్సిటీలో ఆచార్య సూర్య ధనంజయ్ మేడం పర్యవేక్షణలో దాశరథి దాశరథి సినిమా పాటల్లో కవితాత్మకత ఈ అంశం పైన పిహెచ్డి చేశాడు. ఈ పరిశోధనలో దాశరథి సినిమా పాటల్లో సాహిత్యంలో సాహిత్య విలువలు, వస్తు వైవిధ్యం, శిల్ప రమణీయత వీటిపైన సమగ్ర అధ్యయనం చేసి అద్భుతమైన పరిశోధన అందించాడు. శరత్ చంద్ర గేయాలు, వచన కవిత్వం, గజళ్ళు, రుబాయిలు, సాహిత్య విమర్శ వ్యాసాలు, మినీ కవిత్వం ఇట్లా అనేక ప్రక్రియల్లో రాస్తున్నారు. శరత్ చంద్రకు 7వ తరగతి నుంచే సాహిత్యం పైన ఇష్టం కలిగింది, అభిరుచి కలిగింది. తన కవి అయిన తన తండ్రితో పాటు అనేక సాహిత్య కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరవుతున్న క్రమంలో అనేక మంది సాహిత్యవేత్తలు, సాహిత్యకారుల ఉపన్యాసాలు, పాటలు, రచనలు విని, సాహిత్య సంబంధ చర్చలు విని చిన్ననాటి నుంచే తనకు సాహిత్యం పైన అభిరుచి ఏర్పడింది. అట్లా 7వ తరగతిలోనే కవిత్వం పైన అడుగులు వేశాడు. 7వ తరగతిలో కవిత్వం మొదలుపెట్టి మొట్టమొదటి కవిత చిరు చిరు నగవుల కవితా తలపుల పిలిచిన పిలుపుల చూసిన చూపుల ఈ కవిత రాసి తన తండ్రికి చూపించాడు. చిన్నపిల్లవాడు అద్భుతమైన కవిత్వం రాస్తున్నాడని అతనిలోన కవితా అంశాల్ని గుర్తుపట్టి ఆ స్పార్క్ని గుర్తించి తన తండ్రి శరత్ చంద్రకు కవిత్వంలో మెలకువలు నేర్పించాడు. అట్లా మొదలైన శరత్ చంద్ర కవితా ప్రస్థానం 10వ తరగతి నాటికే రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పద్య కవితా పోటీల్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఫస్ట్ బహుమతి సాధించాడు. ప్రథమ బహుమతి సాధించి పద్య కవిత్వం ఎట్లా ఉంటుంది అనేది చెప్పాడు.
డిగ్రీ పూర్తయి దాదాపు 10వ తరగతిలోనే 200 పద్యాలు కంటతా పట్టిండు. చాలా అద్భుతమైన విషయం ఇది. డిగ్రీ పూర్తయ్యే నాటికి ప్రాచీన కవులు, ఆధునిక కవులు రాసిన దాదాపు 1200 పద్యాల్ని కంఠస్థం చేశాడు శరత్ చంద్ర. ఇట్లా సాహిత్యంలో నడుస్తూ 300కు పైగా గేయ కవితలు రాశాడు. 600కు పైన వచన కవితలు రాశాడు. 100కు పైగా పరిశోధనాత్మక, విమర్శనాత్మక వ్యాసాలు రాశాడు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో సదస్సుల్లో పాల్గొని 80కి పైగా పత్ర సమర్పణలు చేశాడు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం సంచికలో బతుకమ్మలో తెలంగాణ సినిమా కవులు, అట్లాగే నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతిలో పాటల ముచ్చట, ఈ 2 కాలమ్స్ చాలా కాలం పాటు నిర్వహించాడు. తన శరత్చంద్ర పైన దాశరథి, సినారే, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ, కె శివారెడ్డి ప్రభావం ఉన్నదని చెప్పుకున్నాడు. శరత్చంద్ర తాను రాసిన కవిత్వం అంతా 2019లో గేయ కవిత్వం అక్షర శిఖరం పేరుతో ఒక కవితా సంపుటి ప్రచురించాడు. దాని తర్వాత చైతన్య లహరి, ఇవి తెలుగు గజల్స్, తర్వాత విశ్వవీణ, తెలుగు రుబాయిలు, ఈ 3 పుస్తకాలు వచ్చాయి. తెలుగు సినిమా పాటలపైన ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాడు శరత్చంద్ర. అంతర్జాతీయ సదస్సు నిర్వహించి దాదాపు ఒక 100 మంది విమర్శకులతో తెలుగు సినిమా పాటల గురించి రాయించి సినీ గీతావరణం అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీనికి సంపాదకత్వం వహించాడు శరత్చంద్ర. తర్వాత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం పైన, అతని సాహితీ ప్రస్థానం పైన అనేక వ్యాసాలు రాయించి జ్ఞానపీఠ త్రయం అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకానికి శరత్చంద్ర సంపాదకుడిగా వ్యవహరించాడు. అట్లాగే ఓన్లీ కవిత్వం రాసి, సాహిత్య విమర్శ రాసి ఆగిపోలేదు. సినిమా రంగంలో తన ప్రస్ఫుటమైన ముద్ర వేశాడు. ఇప్పుడు రాస్తున్న వర్ధమాన సినీ కవుల్లో దాదాపు 30 ఏళ్ల వయసు లోపున్న వాళ్ళలో శరత్చంద్రలాగా రాసే కవులు లేరు. చాలా తక్కువ మంది ఉన్నా కూడా వేల మీద లెక్క పెట్టేంతమంది. అందరూ అనేక దృక్పథాల్లోంచి కొట్టుకుపోతుంటే శరత్చంద్ర తనదైన ఒక సిగ్నేచర్ని సంపాదించాడు. అతని కవిత్వంలో, అతని మాటలో, రాతలో, రీతిలో, నడవడికలో ఒక స్పష్టమైన ముద్ర ఉన్నది. ఆ ముద్రని అతను కొనసాగించి కాపాడుకుంటూ వస్తున్నాడు. సినిమా రంగంలో అనేక పాటలు రాశాడు. ఒక్కడే సినిమా, దక్ష సినిమా, కలియుగ భగవాన్, కలియుగ భగవాన్లో 5 పాటలు రాశాడు. కలవరమాయే మదిలో సినిమాలో 3 పాటలు రాశాడు. కాలమేగా కరిగింది, శుభలగ్నంలో 4 పాటలు రాశాడు. వారధి సినిమాలో 2 పాటలు. దాదాపు 80కి పైగా సినిమా పాటలు రాశాడు. ఇంకా అనేక పాటలు రాస్తున్నాడు. ఇప్పుడు శరత్చంద్ర దాశరథి సినీ గేయ సాహిత్యం అంశం పైన మాట్లాడతారు. ఈ ఉపన్యాసం అయిపోయాక శరత్చంద్ర మాట్లాడిన అంశం పైన మనకేమైనా సందేహాలుంటే ఆయన వాటిని నివృత్తి చేస్తారు. మీ స్పందన కూడా తెలపొచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ సుధాకర్ గారు. శరత్చంద్ర నడిచి వచ్చిన దారుల్ని, బాల్యంలోనే సాహిత్యం పైన అభిమానం కలగడం, ఆ అభిమానాన్ని ఆ తండ్రి గారు ప్రోత్సహించి ఒక మెరికల్ లాంటి సినీ గేయ కవిని, మంచి మనిషిని సాహిత్యంలో కనుక పరిచయం చేశారు. ధన్యవాదాలు సార్. క్లుప్తంగా అయినా సమగ్రంగా పరిచయం చేశారు. ఇప్పుడు డాక్టర్ శరత్చంద్ర గారిని తమ ఉపన్యాసం ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం శరత్చంద్ర గారు. మీకు 1 గంట సమయం ఉంటుంది. వీక్షకులకి ఒక విజ్ఞప్తి, ప్రసంగం తర్వాత ఇదే అంశం పైన మన సందేహాలు ఉంటే తెలుపవచ్చు. అలాగే ప్రసంగం ముగిసిన తర్వాత చాట్ బాక్స్ లో సర్టిఫికేట్ లింక్ కూడా పోస్ట్ చేస్తాం. ఆసక్తి ఉన్న వాళ్ళు మీ వివరాలు నమోదు చేసి ఈ సర్టిఫికేట్ కూడా పొందవచ్చండి. అవకాశం వినియోగించాలని కోరుతూ శరత్చంద్ర గారిని ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ సాహిత్య అకాడమీ తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాశరథి సాహిత్య సమాలోచన కార్యక్రమం, అంతర్జాల కార్యక్రమం కొనసాగుతోంది. 8వ సమావేశంగా మనం దాశరథి సినీగేయ ప్రస్థానం గురించి ఇప్పుడు చర్చించుకుందాం.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రేసర స్థాయికి చెందిన మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచారి. పద్యం, గేయం, వచన కవిత, గజల్, రుబాయి, కథ, నవల, నాటిక, వ్యాసం, సినిమా పాట ఇలా అన్ని ప్రక్రియల్లో రచనల రవ్వలు రాల్చిన ప్రతిభా విశేషులు దాశరథి కృష్ణమాచారి. కవిత్వం రాసినంత మాత్రాన సినిమా పాటలు రాయాలని లేదు. కవిత్వం రాసిన, సినిమా పాటలు రాసిన, కవిత్వం రాస్తే రాణించినంతగా సినిమా పాటలు రాస్తే రాణించాలనేది కూడా లేదు. ఎందుకనంటే దాశరథి గారు ముందు కవి, ఆ తర్వాతే సినీ గేయ రచయిత. ముందు కవిత్వం రాసి ఆ తరువాతే సినిమా పాటలు రాసిన కవికి కొంత అనుభవ జ్ఞానం, అధ్యయన జ్ఞానం, ఆకస్మిక జ్ఞానం, ఆలోచన జ్ఞానం ఉంటాయి. ఈ 4 జ్ఞానాలు నిండుగా మెండుగా ఉన్నవాడే సినీ కవిగా నిలబడతాడు. అలా నిలబడినటువంటి కవులు తెలుగునాట కొంతమందే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆరుద్ర, దాశరథి, నారాయణ రెడ్డి ఈ 5గురు మాత్రమే ముందు కవిత్వం రాసి ఆ తరువాతే సినీ గీతాలు రాసిన వారు. ముందు కవులుగా లబ్ధ ప్రతిష్ఠులైన తరువాతే సినీ గీత రచన చేసిన వాళ్ళు. దాశరథి అప్పటికే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం లాంటి కావ్యాలతో తెలుగు సాహిత్య జగత్తులో ఒక వినూత్న శకాన్ని స్థాపించినాడు. అయితే సినిమా రంగానికి వచ్చాక ఆ నియమాలన్నీ వేరుగా ఉంటాయి. ఎందుకనంటే కవిత్వం రాసేటప్పుడు కవికి స్వేచ్ఛ ఉంటుంది, సినిమా పాట రాసేటప్పుడు కవికి స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే సినిమా పాట కొన్ని నియమ నిబంధనల మధ్యన బంధించబడి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, సన్నివేశం ఈ మూడింటి యొక్క కలబోత సినిమా పాట. ఒక సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీకి, ఒక దర్శకుడు చెప్పినటువంటి సన్నివేశానికి, ఆ మెలకువలకి తగ్గట్టుగా పాట రాయాల్సి ఉంటుంది. కవిత్వం రాసుకునేటప్పుడు చాలా స్వేచ్ఛ ఉంటుంది కవికి, కానీ సినీ గీత రచన చేసేటప్పుడు మాత్రం కవికి అంతగా స్వేచ్ఛ ఉండదు. దాశరథి అప్పటికే ఎన్నో అద్భుతమైనటువంటి పద్య కావ్యాలు, గేయ కవితా సంపుటాలు, గజళ్ళు, రుబాయిలు రాసినటువంటి వాడు. అయితే దాశరథి కవితా రచనకి, సినీ గీత రచనకి మధ్యలో చాలా తేడా కనిపిస్తుంది. కవిత్వంలో ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఎన్నెన్ని ఉన్నాయో సినిమా పాట రచనలో చేసిన ప్రయోగాలు అన్నీ ఉన్నాయి. కవిత్వంలో ఆయన నీలాంబుధర ప్రమోద కర్తద్గర్జా నినాదములన్ వంటి ప్రయోగాలు, సంస్కృత సుదీర్ఘ సమాసాలు, వెలుతురుల బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాల రాత్రి గుండెల జిల్లుజిల్లునన్ రుధిర నిర్ఝరి పారె దిగంగన ముఖమ్ముల నవకుంకుమ ప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు ఇలాంటి సమాసాలు, ప్రయోగాలు ఉన్నాయి. మరి సినిమా పాట విషయానికి వస్తే ఆయన అలాంటి సుదీర్ఘ సమాసాలతో పాట రచన చేయలేదు. ఎందుకనంటే కవిత్వం అధ్యయన జ్ఞానం ఉన్నవాడు చదువుతాడు, అది పుస్తకంలో ఉంది కాబట్టి అది వేరే విషయం. సినిమా పాట నిరక్షరాస్యునికి కూడా చేరువగా ఉండేది. చదువు రాని వాడు కూడా సినిమా పాట వింటాడు, పాడుకుంటాడు, పరవశిస్తాడు. కాబట్టి సినిమా పాట రచన అనేటువంటిది ఆయన అవలీలగా, అలవోకగా, అలతి పదాలతో, లలితమైన పదాలతో అద్భుతమైన భావుకతను ప్రవేశపెట్టి రాశాడు. దాశరథి సినిమా రంగ ప్రవేశం చేసే నాటికే సినిమా రంగంలో సముద్రాల, పింగళి, మల్లాది, శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర, ఆత్రేయ, కొసరాజు ఇలాంటి కవులు ఉన్నారు. మరి దాశరథి సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత తన ముద్రను పదిలంగా ప్రతిష్ఠించుకోవాలంటే ఎలాంటి పాటలు రాయాలి, ఎలా తన శైలిని ప్రతిష్ఠించాలి అని బాగా ఆలోచించి సరికొత్త ప్రయోగాలతో ఆయన గీత రచన చేశాడు. ఇంట్లో సంస్కృతం ఉంది దాశరథి గారికి, బయట ఉర్దూ ఉంది. అంటే పెరిగిన వాతావరణంలో సంస్కృతం బాగా నేర్చుకున్నారు. ఇంట్లో సంస్కృతం తప్ప ఏదీ మాట్లాడే పరిస్థితి లేదు. తెలుగు మాట్లాడితే మైలబడిపోతామేమో అన్నంత పరిస్థితుల్లో, కుటుంబ వాతావరణంలో ఆయన పెరిగారు. అయినా తల్లి దగ్గర రహస్యంగా తెలుగు కావ్యాలు, ప్రబంధాలు నేర్చుకున్నారు. బయట రాజకీయ వాతావరణం, నైజాం పాలనలో అంతా ఉర్దూ ఉంది.
కాబట్టి అటు సంస్కృతం, ఇటు ఉర్దూ, తెలుగు 3 భాషల్లో ఆయన నిష్ణాతుడు. 1961లో దాశరథి గారు గాలిబ్ గీతాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం చేయాలని ఆరుద్ర గారి ప్రోత్సాహంతో ఆయన నాగేశ్వరరావు గారికి పుస్తకాన్ని అందించారు, అంకితం చేశారు. అందులో ఉన్నటువంటి ఆ గజళ్లను, గాలిబ్ గజళ్లను ఆయన అనువాదం చేసినటువంటి శైలిని, ఆ అనువాద శైలి, ఆ మార్ధవాన్ని గమనించినటువంటి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి చూపించారంట. దాశరథి గారు నాకు అంకితం చేశారు ఈ పుస్తకం, ఇది చాలా అద్భుతమైనటువంటి అనువాదం, గాలిబ్ గజళ్ళు తెలుగులో అనువాదించారు, గాలిబ్ గజళ్ళవి గీతాలుగా అంటే గీత పద్యాలుగా రాశారు. ఈ దాశరథి గారితో మనం సినిమాల్లో పాటలు రాయించుకుంటే బాగుంటుంది కదా అని ఒక చిన్న సలహా ఇచ్చారంట నిర్మాత గారు. తప్పకుండా రాయిద్దామని నాగేశ్వరరావు గారు మధుసూదన్ రావు గారితో చెప్పి తన సినిమాకి రాయించుకుంటున్నారు. అప్పటికే ఆత్రేయ గారు తాను దర్శకత్వం వహిస్తున్నటువంటి వాగ్దానం సినిమాకి తాను గీత రచన చేస్తూనే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలతో పాటలు రాయించాలని శ్రీశ్రీ గారిని, ఆరుద్ర గారిని, దాశరథి గారిని మద్రాసుకు పిలిపించారు. అప్పుడు దాశరథి గారికి ఒక ప్రణయ గీతం రాయమని స్వేచ్ఛాభావ గీతం రాయమన్నారు. అప్పుడు దాశరథి గారు రాసిన మొదటి గీతం నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగేను మన కోసమే. నెయ్యాలలో తలపు టుయ్యాలలో అందుకుందాము అందని ఆకాశమే అని రాశారు. ఇది ప్రేయసీ ప్రియుల మధ్య ఉన్నటువంటి ప్రణయాన్ని, లాలిత్యమైనటువంటి శృంగారాన్ని గురించి చెబుతూ రాశారు. ఎంత అద్భుతమైనటువంటి శబ్ద భావ సమ్మేళనం ఈ పాటలో కనిపిస్తుందో. దండి చెప్పిన దశవిధ కావ్య గుణాల్లో ఒకటైన సమత ఒదిగిపోయిన తీరు ఈ పాటలో ఉంది. నెయ్యాలు, తలపు టుయ్యాలలు, ఆ చందమామ, ఆనంద సీమ, ఆ పూలదారి, ఆ నీలి తార, అందాలు, తీపి బంధాలు, ఇలాంటి సమత ఒదిగిన అభివ్యక్తి ఈ పాటలో నిండుగా కనిపిస్తుంది. ఇది ఆయన రాసిన మొదటి పాటతోనే దాశరథి గారి ప్రత్యేకత ఏంటో వారికి అర్థమైపోయింది. కానీ ఈ పాట ఇంకా విడుదల కాలేదు. నాగేశ్వరరావు గారు మధుసూదన్ రావు గారికి ఇచ్చిన సలహా మేరకు అప్పుడు నాగేశ్వరరావు గారు తాను నటిస్తున్నటువంటి ఇద్దరు మిత్రులు సినిమాలో ఒక పాట రాయమని పిలిచారు. అప్పటికే దాశరథి గారు ఈ వాగ్దానం సినిమాకి రాశారు, కానీ విడుదల కాలేదు. తర్వాత ఇద్దరు మిత్రులు సినిమాలో ఆయన సాలూరు రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ట్యూన్కి, బాణీకి పాటలు రాయడం తెలియాలి. సినిమా కవికి ముందుగా బాణీకి రాయడం తెలియాలి. బాణీకి రాయడం తెలియకపోతే సినిమా రంగంలో నిలబడము. ఆ విషయం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విషయంలో అది ప్రస్ఫుటమైంది. ఎందుకనంటే విశ్వనాథ గారు ఒకే ఒక్క సినిమాకి పాట రాసి వెళ్ళిపోయారు. ఎందుకంటే సినిమా పాట రచన చాలా కష్టతరమైంది. అందులో నిలబడాలంటే ఎన్నో సంకెళ్ళను బంధించి, సంకెళ్ళు వేసి చేతికి కళాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది సినిమా పాట రచన. అయితే దాశరథి గారు దాశరథి గారికి సంగీతం మీద ఎలాంటి ప్రావీణ్యం లేదు. అయినా తనకుండేటువంటి ఆ మాత్రా ఛందస్సు మీద ఉండేటువంటి ఆ అధికారం, ఆ పట్టు, ఆ సాధికారతో ఆయన ట్యూన్కి, సాలూరు రాజేశ్వరరావు గారు ఇచ్చిన ట్యూన్కి పాట రాశారు. చాలా కష్టమండి దాశరథి గారు, మీరు ఇప్పటికీ ట్యూన్కి రాయలేదు, మరి ఎలా రాస్తారు అని సాలూరి గారు అప్పటికే చెబుతూ ఉన్నారంట. దాశరథి గారు సరే చూద్దాం అన్నట్టుగా, అంటే ఇది ఇంగ్లీష్ ఆల్బమ్ నుంచి తీసుకున్నటువంటి బాణి. ఆ బాణీకి మొదటగా శ్రీశ్రీ ఆత్రేయ గారికి ఇచ్చారంట. శ్రీశ్రీ ఆత్రేయ గారు అది చాలా కష్టంగా ఉందని, రాయలేమని అంటే, అప్పుడే లేత కుర్రాడు, యువకుడు, ఈ దాశరథి రాస్తాడా అన్నటువంటి సందేహంలో ఉన్నారు వాళ్ళంతా. ఎందుకు అనంటే ట్యూన్లో మొదటి గణాలన్నీ జగనాలు, తనాన 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 అనేవి జగనాలు. ఈ జగనాలు అనేటువంటివి ఉర్దూ సంప్రదాయంలో ప్రధానంగా ఉంటాయి.
తనాన నానా నానన తనాన నానా నానన తనాన నానా నానన తనా తనన నానా అన్నారు. ఇదండి ట్యూను. చాలా కష్టంగానే ఉంది అని చెప్తూ సాలూరి గారు 15 నిమిషాల్లో అలా బయటకు వెళ్ళి వచ్చేలోపు పాట పూర్తయింది అన్నారంట దాశరథి. ఏది వినిపించండి అనంటే, ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనులదాన అన్నారండి. ఎంత అద్భుతంగా ఉందండి. ఈ ఇందులో వాడిన పల్లవిలో వాడిన ప్రతి పదం కూడా ఉర్దూ పదమే. ఉర్దూ పదము అటు తెలుగు పదాలు రెండు కనిపిస్తాయి. కానీ ఈ ఆది గణాలు ఉన్నాయే, జగనాలు, అవి ఉర్దూ పదాలు. ఖుషీ ఖుషీగా అన్నారు. ఖుషీ ఖుషీగా, ఖుషీకు తనాన, చలాకి తనాన, హుషారు తనాన, నిషాక నిషా కనులదాన, నిషాక తనాన, ఇవన్నీ జగనాలు. ఈ జగనాలతో పాట రాయడం చాలా కష్టం. ఎందుకనంటే ఇవి ఆది గణాలుగా వచ్చినప్పుడు కవికి భావ స్వేచ్ఛ ఉండదు. ఆ ఏదైతే ఆ బాణీ ఉందో ఆ బాణీ వెంటే మనం వెళ్లాల్సి ఉంటుంది. మన భావం వెంట బాణీ రాదు. ఇది దాశరథి గారికి కష్టం కాదు. ఎందుకనంటే అప్పటికే ఎన్నో లలిత గీతాలు, గేయాలు రాసినటువంటి ఆ మహాకవికి ఇది పెన్నుతో పెట్టిన విద్య. అలవోకగా రాసేశారు మొదటి పాటతోనే హైదరాబాద్ దెబ్బ అంటే ఏంటో తెలిసిపోయింది వారికి. ఇక అప్పుడు సాలూరి గారు ఇంత అవలీలగా రాశారే, చరణాల్లో కూడా ప్రేయసీ ప్రియుల యొక్క ప్రణయాన్ని గురించి అద్భుతంగా చెప్తారు. ఆకాశంలో ఇంద్రధనుసుపై ఆడుకుందమా నేడే, నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీ నాడే, చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా, నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తియ్యగా అని అంటారు. అంటే ప్రేయసి ప్రియులు ప్రేమలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా, ఈ ప్రకృతి అంతా తమకు దాసోహం అంటుంది అని భావిస్తారు. ప్రకృతి అంతా తమకు దాసోహం అంటూ తమ కాళ్ళ ముందు వచ్చి వాలుతుందని భావిస్తుంటారు. అందుకే చందమామలు నిలబడదాం, ఇంద్రధనుసుపై ఆడుకుందాం, ఆ మేఘాల రథముపై తేలిపోదాం అనుకుంటూ వాళ్ళు స్వేచ్ఛా విహారం చేస్తుంటారు. అలాంటి ఆ ప్రేయసీ ప్రియుల యొక్క ప్రణయ సన్నివేశాన్ని, ఆ శృంగారాన్ని గురించి అద్భుతంగా చెప్పారు. మరి ఇదే సినిమాలో మాకు కవ్వాలి కావాలని అన్నారు. కవ్వాలి మనం ఒక ఉర్దూ కవితో రాయిద్దామా అనంటే, దాశరథి గారు ఉండగా మళ్ళీ ఇంకో ఉర్దూ కవి ఎందుకు అని చెప్పి కవ్వాలి కూడా దాశరథి గారితోనే రాయించారు. ఈ కవ్వాలి కూడా ఉర్దూ సంప్రదాయమే. మీరు కవ్వాలి అడిగారు కాబట్టి నేను మొదటి పదం నవ్వాలి అంటూ స్టార్ట్ చేస్తానన్నారంట దాశరథి గారు. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి, నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి, అందాల చిన్నవాడ బంగారు వన్నే కాడ, నీకున్న చింత వంత ఈ రోజే తీరాలి అని రాశారు. అంటే ఇక్కడ ప్రణయావేశంలో ఉండేటువంటి ఒక ప్రియునికి ప్రేయసి తన అందాన్ని ఎలా ఆస్వాదింపజేస్తుందో అనేటువంటి ఆ సందర్భాన్ని ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇలా మొదటి సినిమాలో ఒక పాట వచ్చే అవకాశం 2 పాటలు వచ్చాయి. అప్పుడు తెలిసిపోయింది దాశరథి గారి యొక్క ప్రత్యేకత అంటే ఏంటో, దాశరథి గారి కలం వాడి ఏంటో, వేడి ఏంటో తెలిసిపోయింది. ఇక దాశరథి గారు వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయిపోయారు సినిమా రంగంలో. అప్పటికే ఆయన ఆకాశవాణిలో ఉద్యోగిగా ఉన్నారు. అలా ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తూనే దాశరథి గారు హైదరాబాదు నుంచి మద్రాసుకు, సినిమా రంగం మద్రాసులో ఉంది, సినిమా రంగానికి హైదరాబాదు నుంచి మద్రాసుకు వెళ్తూ వచ్చేవారు. ఆ తర్వాత 63 ప్రాంతం తర్వాత ఆయన మద్రాసులో మళ్ళీ అక్కడికి బదిలీ అయి, ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉద్యోగం చేశారు. ఎన్నో గీతాలు రాశారు. ఆ తర్వాత ఆయనకు పుంఖాలుగా ఆయన రాసిన పాటలు ఎన్నో. ప్రణయం, ప్రబోధం, జానపదం, భక్తి, విషాదం, వినోదం, కవ్వాలి, మన ఇది కవ్వాలి, జానపదం, ఇలా ఎన్నో అన్ని రకాల వస్తు వైవిధ్యంతో కూడినటువంటి పాటలు రాశారు. అవన్నీ ఇప్పుడు మనం కొన్ని పాటల్ని, అందులో ఉండేటువంటి కవితాత్మకత గురించి, సాహిత్యపు విలువల గురించి తెలుసుకుందాం. కన్నె వయసు సినిమాలో ఆయన ఓ పాట రాశారు. ఏంటంటే, ప్రేమ గీతం రాయడం చాలా మందికి అది సులభమే, కానీ ఆ ప్రేమ గీతం రాస్తున్నప్పుడు వాడేటువంటి పదబంధాలు వినూత్నంగా ఉంటేనే కొంచెం వినడానికి అరే కొత్తగా చెప్పాడు అన్నట్టుగా ఉంటుంది. ఆ వినూత్న శైలి, ఆ వినూత్న భావ దృక్కోణం దాశరథి గారి ప్రేమ గీతాల్లో మనకు కనిపిస్తుంది.
అందుకు మచ్చు తునక కన్నె వయసు సినిమాలు అని. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే అని రాశారు దాన్ని. ఈ ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన పాట. బాలసుబ్రహ్మణ్యం గారు అప్పటిదాకా ఇలాంటి ప్రేమ గీతాలు పాడలేదు, పాడినా అంత పేరు రాలేదు. సినిమా రంగంలో నుంచి ఆయన విశ్రమించుకుందాం అనేటువంటి సమయంలో దాశరథి గారి పాటతో తనకు ఒక శిఖర స్థాయి వచ్చిందని ఎప్పుడు చెబుతుంటారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ పాటలో దాశరథి గారు చేసినటువంటి ప్రయోగాలు చూద్దాం ఎంత అద్భుతంగా అంటే, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపేనే అని అంటారు. ఇక్కడ ప్రేయసి యొక్క రూపంని దీపంతో చూపుతారు. ఆమె యొక్క నవ్వుల్ని నవ్య తారలుగా, సరికొత్త నక్షత్రాలుగా చెప్తారు. ఇక్కడ దీపము నక్షత్రాలు రెండూ కూడా ప్రకాశించే గుణాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రకాశించేటువంటి ఈ గుణాలని ప్రేయసి నవ్వుకి, ప్రేయసి రూపానికి ఆపాదించి ఎంతో రమ్యంగా ఆమె అంతటి తేజస్సు ఆమె యొక్క రూపానికి ఉంది, ఆమె నవ్వుకుందని చెబుతూ అద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు. ఇక చరణంలో పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసలా రావే అని అంటారు. పాల బుగ్గలో సిగ్గులు చిగురించాయనడం మామూలే. ఇక్కడ పాల బుగ్గలో లేత సిగ్గులు చిగురించాయంటారు. కారణం ఆమెది లేత వయస్సు. లేత వయస్సులో ఉన్న ఆ లేత సిగ్గు ఆమెలో ఉండేటువంటి అందాన్ని స్పష్టం చేస్తుందనేటువంటి విషయాన్ని కవితాత్మకంగా చెప్తారు. ఇక్కడ నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే అనే ప్రయోగం చాలా వినూత్నం. ఎందుకనంటే ప్రేయసిని రమ్మని, తన వైపు రమ్మని, తనకు ఎదురుగా రమ్మని చెప్పడం మామూలే. కానీ ఆమె మామూలు నడకతో వస్తున్నప్పుడు ఆమె అందం ప్రకటితమవుతుంది అని అనలేదు దాశరథి గారు. దాశరథి గారి ప్రత్యేకత ఇక్కడ కనబడుతుంది. ఏంటంటే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే అన్నారు. అంటే ఆమె గాలికి చెలరేగుతుండేటువంటి ముంగురులు ఏవైతే ఉన్నాయో, వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో, అవి గాలికి ఊగుతున్నప్పుడే, ఆమె నడుస్తున్నప్పుడే ఆమె అందం స్పష్టమవుతుంది అనేటువంటి కోణంలో చాలా లోతుగా చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలా దాశరథి గారి ఆ పాట చాలా అద్భుతం. ఇప్పటికీ ఎన్ని సభల్లో, ఎన్నో వేదికల్లో ఆ పాట మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గూడుపుఠాని సినిమా కోసం రాసినటువంటి తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమీ అనురాగం అనేటువంటి పాటలో కూడా ప్రేయసి ప్రియులు తనివి తీరనటువంటి తమ ప్రేమలో ఎలా పరవశిస్తారో, ఆనందంగా తమ యొక్క సంతోషపు క్షణాల్ని తలుచుకుంటారో అద్భుతంగా చెప్తారు. ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి, కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి, వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను, తీయని హృదయంలో తేనెలే కురిపించినను, తనివి తీరలేదే అంటారు. అంటే ప్రేయసి చెంత ప్రియుడున్నప్పుడు, ప్రియుని దగ్గర ప్రేయసి ఉన్నప్పుడు సమయం తెలియదు. వాళ్ళు ఎప్పుడూ ఒకరికొకరు కలుసుకుంటూ ఉండాలి అనేటువంటి ఆ భావనతో ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఒకరికొకరు చూసుకుంటే కనిపించేటువంటి ఆనందం పున్నమి రాత్రి కూడా కనిపించదు. అలాంటి ఒక ప్రణయ సన్నివేశంలో, ఒక తాదాత్మ్యంలో వాళ్ళు పరవశిస్తూ ఉండేటువంటి సందర్భాన్ని ఎంతో అద్భుతంగా చెప్తారు. అంతేకాకుండా నోము సినిమాలో కూడా ఆయన ఒక అద్భుతమైన గీతం, అదేంటంటే కలిసే కళ్ళలోన కురిసే పూలవాన, విరిసెను ప్రేమలు హృదయాన అని రాశారు. దాంట్లో చరణంలో పెరిగి తరిగేను నెలరాజు, వెలుగును నీ మోము ప్రతిరోజు, ప్రతి రేయి పున్నమిలే నీతో ఉంటే అని అంటారు. పెరిగి తరిగేను నెలరాజు, వెలుగును నీ మోము ప్రతిరోజు. చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు పున్నమికి అమావాస్య. కానీ ప్రేయసి ముఖం అలా కాదు.
ఇక్కడ దాశరథి గారు చేసిన ప్రయోగం చూడండి, అంతర్లీనంగా చూడండి. పెరిగి తరిగేను నెలరాజు, వెలుగును నీమోము ప్రతిరోజు. దాశరథి గారు నెలరాజు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఆమె యొక్క ముఖాన్ని, ఆమె యొక్క అందాన్ని, ముఖార విందాన్ని చంద్రబింబంతో పోల్చినట్టే పోల్చారు. కానీ కాదన్నారు. పెరిగి తరిగేను నెలరాజు. పోనీ నెలరాజుతో పోలుద్దామా నీ ముఖాన్ని అలానే ప్రస్తావన వచ్చినా, నెలరాజు ముఖమైన పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది నెలరాజు చంద్రుడు. కానీ నీ ముఖం అలా కాదు, ప్రతిరోజు వెలుగుతూ ఉంటుంది, ప్రతిరోజు పున్నమి వెన్నెలలానే ఉంటుంది నీతో ఉంటే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణన, కవితాభివ్యక్తి, భావాభివ్యక్తి ఈ చరణంలో కనిపిస్తుంది. ఇలాంటి పాట కానివ్వండి, పూజ సినిమాలో రాసిన పాటే తీసుకుందాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను అని రాసి. అలతి అలతి పదాలు, ఇందులో అర్థం కాని పదాలు, సమాసాలు ఏమీ లేవు. మరి దాశరథి గారు పుస్తకాల్లో రాసినటువంటి కవిత్వానికి ఈ పాటలకి చూస్తే, చదువు రాని వాడు కూడా, మనసున్న ప్రతి మనిషి కూడా, రసజ్ఞత ఉన్నటువంటి ప్రతి హృదయం కూడా అలవోకగా పాడుకొని పరవశించేలా ఉంటాయి ప్రతి పాటకు. చరణంలో చూడండి, పున్నమి వెన్నెలలోన పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలిమి అంటారు. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి, ఇది కవి సమయం అండి, కవి సమయం. ఎందుకనంటే సముద్రం అనేటువంటిది పున్నమి వేళలో మాత్రమే పొంగుతుంది అనేది కవి యొక్క భావ ప్రకటన, కవి సమయంగా మనం దాన్ని పరిగణిస్తాం. అయితే ఇక్కడ ప్రేయసిని చూస్తూ తన మనసులో చెలిమి మాత్రం ఎప్పుడూ పొంగుతూనే ఉంది, ఎప్పుడు నిండుతూనే ఉంది, ఆ ప్రేమ ఎప్పుడు పరవశిస్తూనే మనసులో ఉంది ప్రేయసిని చూస్తూ ఉంటే అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ ప్రేయసి అందాన్ని గురించి, ఆమెతో ఉండేటువంటి ఆ అనుబంధాన్ని గురించి రాశారు. అలాగే ఇంకో గీతం అమ్మాయి పెళ్లి సినిమా కోసం రాసినటువంటి పాటలో, పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి, పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది అని రాశారు. ఇక్కడ ప్రేయసి అందాలని గురించి చెబుతూ, పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి, పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడివి. పాలరాతికి కూడా అంత అందం లేదు, పాలరాతి బొమ్మ అయినా నీ అంత అందంగా ఉండదు, పొగడపూలకు లేని సౌందర్యం కూడా నీకుంది అని అంటారు. అయితే ఇక్కడ ఉపమానాలెన్నో చెబుతారు చరణాల్లో, కానీ ఉపమానాలెన్నో చెప్పి ఆ ఉపమానాలు కూడా నీకు సరిపోలవు అనేటువంటి విషయాన్ని చెబుతారు. అది ఎక్కడంటే చూడండి, కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును, నీ కనులైతే కలకాలం వెలుగు చిందును అంట. కలువ పూలు తెల్లవారితే, కలువ పూలు ఎక్కువసేపు వికసించి ఉండవు, ఒకరోజు గడవగానే అవి వాడిపోతాయి. కానీ ఇక్కడ కలువ పువ్వులను కళ్ళతో పోల్చుతారు కాబట్టి ముందే ఇచ్చేశారు ఆ ఉపమానం. కలువ పూలు తెల్లవారితే కమిలిపోతాయి కాబట్టి నేను నీ కళ్ళు కలువలు అని అనడం లేదు, నీ కనులైతే కలకాలం వెలుగు చిందును. ఆ కలువ పూలు వాడిపోతాయిలే గాని నీ కళ్ళు మాత్రం ఎప్పుడూ నిరంతరం వెలుగుతూనే ఉంటాయి అని చెప్తారు. ఇక్కడ ఈ ఉపమానాలు చెప్పి ఉపమానాలు సరిపోలవు అనేటువంటి విషయం షేక్స్పియర్ గారు ఇంగ్లీష్లో బెగ్గరింగ్ డిస్క్రిప్షన్ అని ఒక పోయం రాస్తారు. దాంట్లో ప్రేయసి అందాన్ని గురించి చెబుతూ, ప్రేయసి అందాన్ని చెప్పడానికి ఎన్నో ఉపమానాలు చేస్తూ, అవన్నీ ఉపమానాలన్నీ చెప్పి ఇవేంటి ఈ ఉపమానాలు, నీ అందం ముందు ఏ ఉపమానాలు కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అక్కడ షేక్స్పియర్ ఇంగ్లీష్లో, తెలుగులో దాశరథి ఆ ప్రయోగాలు ఎంత అద్భుతంగా పట్టుకున్నారంటే, ఆ ఉపమానాల ఆ కావ్య పోలికల ఆ నాడి, ఆ కావ్యం సినిమా పాటను ఒక కావ్యం లాగా తీర్చిదిద్దడానికి, సినిమా కావ్యాల్లో ప్రబంధాల్లో ఉండేటువంటి ఆ పోలికలు, ఆ వర్ణనలు సినిమా పాటకు అద్దిన తీరు ఎంత అద్భుతం.
చూడండి, ఇలాంటి పాటలు ఎన్నో విరహ గీతాలు కూడా చాలా అద్భుతంగా దాశరథి గారు రాస్తారు. ఇప్పటిదాకా అన్ని మనం చెప్పుకున్నవన్నీ సంయోగ గీతాలు, ప్రేయసి ప్రియులు కలిసి ఉన్నప్పుడు చెప్పుకున్నాం. ఇక వియోగ గీతాలండి, ఎంత అద్భుతంగా రాశారు వియోగ గీతాలు. నీవు రావు, నిదుర రాదు, నిలిచిపోయే ఈ రేయి అని రాశారు. ఇక్కడ ప్రేయసి పాడుతుంది ఆ మాట, ప్రియునితో అంటుంది ఆ మాట. నీవు రావు, నిదుర రాదు. నీవు రావు కాబట్టి ఇక నా దగ్గరికి నిదుర కూడా రాదు. ఇక నీవు రానప్పుడు, నిదుర కూడా రానప్పుడు ఏమవుతుంది? నిలిచిపోయే ఈ రేయి, రాత్రి నిలిచిపోయింది. ఈ పాట విని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 2 నెలల పాటు నిద్రపోలేదంట. ఈ మాట దాశరథి గారికి ఒక లేఖలో రాశారు. ఎందుకనంటే కృష్ణశాస్త్రి లాంటి భావ కవుల యొక్క ఆ వర్ణన, ఆ పోలిక ఏదైతే ఉందో ఇందులో కనిపిస్తుంది. అంటే కృష్ణశాస్త్రి గారినే మరిపింపజేసినటువంటి, కృష్ణశాస్త్రి గారినే తలపింపజేసినటువంటి పాటగా మనం చెప్పొచ్చు. తారా జాబిలి ఒకటై సరసమాడే ఆరేయి, చింతా చీకటి ఒకటై చిన్నబోయే ఈ రేయి అంటారు. ఆ రోజు మనం కలిసి ఉన్నప్పుడు, తారా జాబిలి కలిసి ఉన్నప్పుడు ఆ రాత్రి అంతా సరసమాడుకున్నటువంటి ఆ రాత్రి ఎలా ఉందో, చింతా చీకటి రెండు అక్కడవి సంయోగానికి ప్రతీకలు. తారా జాబిలి ప్రేమకు ప్రతీకలు కలిసి ఉన్నాయి. చింతా చీకటి విడిపోయాయి. చింత చీకటి రెండు ఇక్కడ వియోగం జరిగింది ఇక్కడ, కాబట్టి ఇవి ప్రతీకలు. దీనివల్ల ఈ రేయి మనం విడిపోయి కనిపిస్తున్నాం, ఆ రేయి కలుసుకున్నవి. ఆ క్షణాలు ఇప్పుడు తలుచుకుంటే మనసు అంతా కకావికలమైపోతుంది అనేటువంటి భావనని దాశరథి గారు ఈ పాటలో ఎంతో అద్భుతంగా చెప్తారు. ఇలా దాశరథి గారు మూగనోము సినిమాలో కూడా ఒక విరహ గీతం ఎంతో అద్భుతంగా చెప్పారండి. నిజమైన కలయైన నిరాశలో ఒకటేలే, పగలైన రేయైన ఎడారిలో ఒకటేలే. మనం నిరాశలో ఉన్నప్పుడు నిజమైన, అది కలలో ఉన్న నిజం, అది కల అయినా జీవితమైనా మనకు నిరాశలో ఉంటే దాని ఏం తెలియదు. ఎడారిలో ఉంటే అది పగలైతే ఏంటి, రాత్రి అయితే ఏంటి, ఎడారిలో ఉంటే జీవితం వృధా. కాబట్టి నీవు లేనప్పుడు నాకు బ్రతుకంతా నిరాశే, నీవు లేనప్పుడు నాకు బ్రతుకంతా ఎడారే అనేటువంటి ప్రియుని ఆవేదన, మానసిక ఆవేదన, ప్రేయసి కోసం పడే ఆవేదన ఈ పాటలో కనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ పాట. అలాగే రాము సినిమాలో మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా, వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి అని రాశారు. దాంట్లో ప్రేయసి దూరమై, భార్య దూరమై ఆ ప్రియుడు పడుతున్నటువంటి ఆ బాధ ఎలా ఉంటుంది అనేటువంటిది, ఆ బాధకు అంతు ఉండదు. ఆ ప్రేయసి దూరమైనటువంటి ఆ ప్రియుడు పడేటువంటి బాధకు అంతు ఉండదు. మరి ఏం చెప్పాలి, ఆ విషయాన్ని ఎలా చెప్పాలి అంటే చూడండి, ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంతేది, మేఘంలో నా వెలుగుంది నా జీవితమందున వెలుగేది. మేఘంలో మెరుపుంది కానీ నా జీవితంలో వెలుగు లేదు. ఆకాశానికి అంతుంది, మరి నా ఆవేదనకు అంతులేదు. అంటే అంతులేనంతగా తన బాధ ఉంది అని అనేటువంటి విషయాన్ని, అంతగా తను తీవ్రంగా వేదన పడుతున్నటువంటి విషయాన్ని ఈ పాటలో అద్భుతంగా చెప్తారు. ఇలాంటి విరహ గీతాలు కూడా ఆయన ఎన్నో రాశారు. ఇక భక్తి గీతాల విషయానికి వస్తే దాశరథి గారి శైలి అత్యద్భుతం. ఎందుకనంటే దాశరథి గారు భక్తి గీతాల రచనలో ఒక ప్రత్యేకతను కనబరిచి, జనరల్గా మనం భక్తి గీతాలు చూస్తుంటే నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను దయచూడు ఇలాంటి పదాలు కనబడతాయి. కానీ దాశరథి గారి యొక్క శైలి అందుకు విభిన్నంగా ఉంటుంది. కొత్తగా చెప్పాలి, ఇప్పటిదాకా చెప్పనటువంటి పద్ధతిలో వినూత్నంగా చెప్పాలి. అలాంటి సందర్భాలు చాలా వచ్చాయి దాశరథి గారికి. భక్తి గీతాల రచనలో దాశరథిది ప్రత్యేకమైన శైలి. రంగుల రాట్నం సినిమా కోసం దాశరథి గారిని ఒక పాట రాయమని బిఎన్ రెడ్డి గారు అడిగారంట. దాశరథి గారు, మీరు వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట రాయాలండి అని. తప్పకుండా రాస్తాను, రొటీన్గా వద్దండి మాకు, ఎందుకంటే
ఎప్పుడూ వచ్చేటట్లుగా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను దయచూడు అనేటువంటి రొటీన్ పదాలు వద్దు, కొత్తగా చెప్పాలి అన్నారంట బిఎన్ రెడ్డి గారు. అప్పుడు దాశరథి గారు, బిఎన్ రెడ్డి గారు, మా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పురుషకారం అనే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో నేను పాట రాస్తాను అన్నారు. ఏంటండి అది అనంటే, భగవంతునికి తన యొక్క బాధను నేరుగా చెప్పకుండా అమ్మవారి ద్వారా అయ్యవారికి సిఫారసు చేయించాడు, అంటే రికమెండేషన్ చేయించాడు. ఈ ప్రయోగం కంచర్ల గోపన్న రామదాసు నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే అని రాశారు. అంతేగాని నను బ్రోవు రామయ్య అని అనలే. ఎందుకు అని అంటే, మరి ఈ కోణమే ఎందుకంటే దాశరథి గారు అని అడిగారంట బిఎన్ రెడ్డి గారు. ఎందుకు నేరుగా అయ్యవారికి చెప్పొచ్చు కదా తన బాధని, మరి అమ్మవారి ద్వారా అయ్యవారికి ఎందుకు చెప్పించడం అని అంటే, తండ్రి మనసు కంటే తల్లి మనసు చాలా సున్నితమైంది. తండ్రి ఎప్పుడైనా కోపంలో ఒక మాట తిడతాడో కొడతాడో కానీ తల్లి మనసు అలా కాదండి. తల్లి మనసు తొందరగా స్వీకరిస్తుంది. నువ్వు తప్పు చేసినా, నువ్వు ఎంత పెద్ద నేరం చేసినా, ఘోరం చేసినా తల్లి మనసు తొందరగా స్వీకరిస్తుంది. స్వీకరించి అందులో ఉండేటువంటి లోటుపాట్లు అన్నీ కూడా సరిదిద్ది అప్పుడు అయ్యవారికి ఆ విషయాన్ని మెల్లిగా, ఎప్పుడైతే తండ్రి నెమ్మదిగా ఈ సమయంలో చెబితే తండ్రి స్వీకరిస్తాడు అని ఉంటుందో, ఆ సమయాన్ని చూసుకొని, ఆ పరిస్థితిని చూసుకొని, అనుకూలతను చూసుకొని చెబుతుంది. అందుకే నేను అలా రాస్తానండి అన్నారు. ఇది పురుషకారం అనే పద్ధతి. నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో, తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఎప్పుడైతే స్వామివారు నీ దగ్గరికి వస్తారో ఆ నడిరేయి ఆ జాములో నువ్వు సమయాన్ని చూసి, ఆ తిరుమల శిఖరాలు దిగి వచ్చినటువంటి సమయాల్ని చూసి, నా బాధ చెప్పమ్మా, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ. స్వామి యొక్క నవ్వు వెన్నెలలు చిందుతున్నప్పుడు, స్వామి ఒడిలో నువ్వు పడుకున్నప్పుడు నా బాధను చెబితే ఆ స్వామి నీ మీద ప్రేమతో ఉన్నాడు కాబట్టి నీ మీద ప్రేమతోనైనా నీ భక్తుని ఆవేదనను వింటాడమ్మా అనేటువంటి విషయాన్ని ఆ దాశరథి గారు ఆ పాటలు ఎంత అద్భుతంగా చెప్తారు. దేవుడు కనికరించకపోతే చెప్పేటువంటి ఆ చివరి వాక్యాలు కంట తడి పెట్టిస్తాయి. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేల నమ్మ అంటాడు. అంటే కన్నీటి బ్రతుకులను చూడనప్పుడు అతడు దేవుడు ఎలా అవుతాడు, కరుణామయుడు ఎలా అవుతాడు, కరుణ రసార్థ హృదయుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని చెప్తారు. ఇలాగే రాము సినిమాలో రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య అంటారు. దీనులను కాపాడమని ఆ దీన హృదయులు, దీన హృదయంతో ఉండేటువంటి వాళ్ళు ఆ పాడేటువంటి పాటలో వాళ్ళ బాధ కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే మనస అంటారు. మన బాధకి ఔషధం ఏంటండి? దేవుని సన్నిధే అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది దేవునికి మొరపెట్టుకోవాలంటే దాశరథి గారి రాసినటువంటి పాటల్లోని పదాలైతేనే దేవుడికి మన మొర వినిపిస్తుందేమో, దేవుడు కనికరిస్తాడేమో, కరుణిస్తాడేమో అన్నంత రసరమ్యంగా, ఆర్ద్రతతో, కరుణ రసార్ద్రంగా దాశరథి పాటలు రాశారు. అలాగే భక్త ప్రహ్లాద సినిమాలో ఆయన రాసినటువంటి ఆది అనాదియు నీవే దేవ, నింగియు నేలయు నీవే కావ అనేటువంటి పాటలో మాయని జ్యోతివో తీయని గీతివో అని అంటారు శ్రీ మహావిష్ణువు. మాసిపోనటువంటి దీపం అతడని, తీయనైనటువంటి పాట అతడని చెప్తారు. కనక చేల భయ శమనశీల నిజ సుజన పాల హరి సనాతన, కనక చేల భయ శమనశీల నిజ సుజన పాల హరి సనాతన, క్షీర జలధి శయన అరుణ కమల నయన గానమోహన నారాయణ అని రాశారు. సంస్కృత పదబంధాలు కనిపిస్తుంటాయి. బంగారు వస్త్రాలతో ఉన్నవాడు, భయాన్ని పోగొట్టేవాడు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, భక్తులను పరిపాలించేటువంటి వాడు, సనాతనమైనటువంటి వాడు, ఎంత నిత్య నూతనుడో
అత్యంత సనాతనుడు ఆ భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఈ పాటలో చెప్తారు. అంతేకాకుండా మేనకోడలు సినిమాలో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర అనే పాట రాశారు. దాంట్లో నిజానికి ఈ పాట సినిమాలో సుశీల గారు పాడారు, కానీ ఘంటసాల గారు పాడిందే బయట మనకు వినిపిస్తుంది. ఎందుకనంటే సుశీల గారు సినిమా కోసం పాడితే ఆ పాట నేను పాడేదాకా నా మనసు ఊరుకోవట్లేదు అని చెప్పి అప్పుడు మళ్ళీ వెంటనే ఘంటసాల గారు మళ్ళీ ప్రత్యేకంగా పాడితే బయట రికార్డు ఘంటసాల గారిదే వినిపిస్తుంది. దాంట్లో పాల కడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీ పతివో, ముగురమ్మలకే మూల పుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో అని రాస్తారు. అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువుని గురించి, వెంకటేశ్వర స్వామి గురించి చెబుతూ ఆయన ఏమంటారంటే, నువ్వు శేషతల్పంపై ఉన్న మహావిష్ణువువా, లేకుంటే మంచుకొండపై ఉండేటువంటి శివునివా, లేకుంటే భువిలో వెలసిన ఆదిశక్తివా, ఏ రూపమో నీది అని అంటారు. ఎంతెంత మాత్రము చూసినా, ఎంత మాత్రము ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అని అంటారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తనలు. ఇక్కడ కూడా దాశరథి గారు దాని సినిమాకు ఎంత అద్భుతంగా అంటే, ఎవరెలా చూస్తే అలా కనిపిస్తాడు. అతడు శ్రీ మహావిష్ణువే కావచ్చు, శివుడే కావచ్చు, ఆదిశక్తే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరెలా చూస్తే అలా కనిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎంతో అద్భుతంగా ఆ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని గురించి, అతని యొక్క దివ్య స్వరూపాన్ని గురించి చెప్తారు. ఇది భక్తి పరంగా అంటే విష్ణు పరంగా ఆయన రాసినటువంటిది. పరమ వైష్ణవుడైన దాశరథి శివుని మీద రాసిన పాట ఎంత అద్భుతంగా అంటే, మల్లమ్మ కథ సినిమాలో ఆయన శివుని మీద అద్భుతమైన పాట రాశారు. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ అని రాస్తూ, నంది వాహనం ఉందంటారే కందిపోయే నీ కాళ్ళెందుకయ్యా, మంచు కొండ నీ ఇల్లంటారే ఒళ్ళంతా ఈ వేడెందుకయ్యా, అన్నపూర్ణ నీ అండ ఉండగా ఆకలి బాధ నీకెందుకయ్యా అని అంటారు. శివుడు నందికొండలో అతనికి నంది వాహనం ఉన్నా ఆయన తిరుగుతూ ఉంటాడు, కాళ్ళు మొత్తం చితికిపోయి ఉంటాయి. వెండి కొండ మీద హిమాలయ పర్వతం మీద ఉన్నా ఆయన ఒళ్ళంతా మాత్రం వేడిగా ఉంటుంది. మంచు కొండల్లో ఉన్నంత చల్లగా ఒళ్ళు ఉండదు, మంచు కొండల్లో ఉన్న ఒళ్ళు మాత్రం వేడిగా ఉంటుంది. అన్నపూర్ణాదేవి తన చెంతన ఉన్నప్పటికీ కూడా ఆది భిక్షువులాగా ఆయన అడుక్కుంటాడు. దీని వెనక ఉన్న శివతత్వం ఏమిటి, ఎందుకయ్యా అని పాటలో ప్రశ్న. ఈ ప్రశ్నలోనే అంతరార్థంగా సమాధానం కూడా ఉంటుంది. ఆ శివతత్వం ఏంటో గమనించాలి. ఆ శివతత్వం ఏంటో, ఆ శివుడు అలా అంత ఉండగా కూడా ఆయన ఆది భిక్షువుగా ఉండడానికి, ఆ నిరాడంబరంగా ఉండడానికి అతని ఆ శివతత్వం ఎంత గొప్పదో తెలుసుకోండి, మీకు ఏంటి అని ప్రశ్నించి తెలుసుకోండి అనేటువంటి సమాధానాన్ని కూడా ఆయన ఇందులో చెప్తుంటారు. ఇలా శివుని మీద రాశారు, విష్ణువు మీద, శివుని మీద రాశారు. మరి పరమత సహనాన్ని కూడా పాటించాలిగా. దాశరథి గారికి పరమత సహనం ఎంతో. యేసుక్రీస్తు మీద కూడా పాట రాశారు, జీసస్ మీద పాట రాశారు. అదేంటండి, సినిమా అంటే అన్ని రకాలు రాయాలి, లేకుంటే కలం జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి అన్నారు ఒక ఇంటర్వ్యూలో దాశరథి గారు 1984లో. అలా దాశరథి గారు జీసస్ మీద ప్రేమజీవులు అనే సినిమా కోసం 1972లో దయచూడు యేసు ప్రభువా నీ వారి కావరావ, దయచూడు యేసు ప్రభువా నీ వారి కావరావ, కనులైన లేని చీకటి బ్రతుకు వెలుగించు జ్యోతి నీవే అని రాశారు. కనులు కూడా లేనటువంటి ఈ చీకటి జీవితాన్ని, ఈ చీకటి బ్రతుకును వెలిగించేటువంటి ఆ దీపం ఎవరు అంటే ఆ కరుణామయుడే, ఆ యేసు అనేటువంటి ఒక పరమత సహనంతో రాశారు. చూడండి, సినిమా కవికి ఎలాంటి అంటే తాను ఒక విశాల విశ్వ దృక్పథంతో ఉంటేనే సినిమా కవిగా నిలబడతాడు. నేను ప్రణయమే రాస్తాను, నేను భక్తే రాస్తాను, నేను విషాదమే రాస్తాను, నేను జానపదమే రాస్తాను అంటే కుదరదు. ఎలాంటి పాటైనా, ఎలాంటి సన్నివేశమైనా, ఎలాంటి ట్యూన్ ఇచ్చినా రాయాలి. అలా రాశారు కాబట్టే 10 కాలాలు నిలిచిపోయే పాటలు ఇచ్చారండి దాశరథి గారు. హుషారు గీతాలు కూడా ఎంత అద్భుతంగా రాశారండి దాశరథి గారు. చూడండి,
ఆ, చదువుకున్న అమ్మాయిలు సినిమాలో దాశరథి గారు వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే అనేటువంటి పాట. దాంట్లో దాశరథి గారు అద్భుతమైన ప్రయోగం చరణంలో చూడండి. ప్రేయసి పులకిస్తుంది, ప్రేయసి పులకించి ప్రేమతో పాడుకుంటుంది కదా. ఇక్కడ ప్రేయసి యొక్క ప్రేమకు పులకించింది ఏంటో తెలుసా? వసంతం. ఇక్కడ ప్రేయసి ప్రేమ పులకించినట్టు, ఆమె వయసు పులకించినట్టు, అక్కడ సీజన్ వసంతం కూడా పులకిస్తుంది. మరి పులకించినప్పుడు ఆ విషయాన్ని చెప్పాలిగా చరణంలో. వలపే వసంతముల పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి అన్నారంట. అంటే అప్పుడు చాలా మంది వలపే వసంతముల పులకించి పూచినది అనేటువంటి ప్రయోగానికి మెచ్చుకున్నారంట. ప్రేమకు వసంతం పూసింది, మెచ్చుకున్నారు. కానీ సెకండ్ లైన్, రెండవ లైన్లో నొచ్చుకున్నారు. అదేంటంటే దాశరథి గారు ఏమన్నారు ఇక్కడ? చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి అన్నారు. నిజానికి తెమ్మెరలు అంటే పిల్లగాలులు, అవునా? కానీ ఇక్కడ దాశరథి గారు ఇప్పుడు వసంతం పూసింది అన్నారు కాబట్టి ఇక్కడ ఆయన ఏమనాలంటే చెలరేగిన తుమ్మెదలే గిలిగింతలు రేపినవి అనాలి. కానీ చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి అన్నారు. ఇది తప్పు కదా అన్నారంట శ్రీశ్రీ గారు. అప్పుడు దాశరథి గారు ఏమన్నారట అంటే, మామూలుగా కవిత్వ రూపంలో రాస్తే అది తప్పు, కానీ ఎనీథింగ్ పాసిబుల్ ఇన్ సినిమా, సినిమా పరంగా రాస్తే అది కరెక్టే అన్నారంట. అప్పుడు శ్రీశ్రీ గారు దాన్ని సమర్థించి, నిజమే, సినిమాలో తెమ్మరలే చెలరేగొచ్చు, తుమ్మెదలే కావు, సినిమాలే చెలరేగిపోతాయి అంటూ ఎంతో అద్భుతంగా ఆయన చెప్పినటువంటి విషయం కనబడుతుంది. అంతేకాకుండా దాశరథి ఈ మన ఇంకొక హుషారు గీతం అదేంటంటే ఆత్మగౌరవం సినిమా కోసం రాశారు పాట. దాంట్లో అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అని రాశారు. ప్రేయసి పులకిస్తూ ఉంటుంది, తన ప్రియుని కోసం పరవశిస్తూ ఉంటుంది. ఇది రష్యన్ ట్యూన్. ఈ ట్యూన్కు రాయమని సాలూరు రాజేశ్వరరావు గారు అన్నారట. అని వద్దులేండి దాశరథి గారు, స్వేచ్ఛగా రాయండి, రష్యన్ బాణీకి తెలుగు పదాలు సరితూగవు, రావు. రష్యన్ బాణీకి తెలుగు పదాలు రావు, చాలా కష్టం. లేదండి నేను తప్పకుండా రాస్తానన్నారు. లేదండి మీరు రాయలేరు అన్నారంట సాలూరు రాజేశ్వరరావు గారు. లేదండి నేను రాస్తానన్నారంట దాశరథి గారు. మరి నిరూపించాలిగా. అప్పుడు దాశరథి గారు, నేను అక్కడ సవాలు విసిరాను కాబట్టి నిరూపించాలి. నిద్ర లేని రాత్రులు కూర్చొని ఆయన కొన్ని రాత్రుల పాటు నిద్ర లేకుండా శ్రమించి ఆ పాట రాసి సాలూరు రాజేశ్వరరావు గారికి అర్ధరాత్రి ఫోన్ చేసి ఆ పాటను వినిపించి, మీరిచ్చిన ట్యూన్కి ఈ పాట ఉందా లేదో చూడండి అన్నారు. సరిగ్గా సరిపోయింది ట్యూన్కి ఆ పాట. అదే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే, జాబిలి యొక్క వెన్నెలలే నా అందాలు అని ప్రేయస్ చెప్తుంటుంది. ఇలాంటి పాటలు మనకు హుషారు గీతాల్లో కనిపిస్తాయి. ఇక ప్రబోధ గీతాలు, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్, ఎన్నో గేయాల్లో పద్యాల్లో సందేశం ఇచ్చిన దాశరథి పాటలో ఇవ్వడం ఎంతో అద్భుతంగా ఇచ్చాడు. ఆయన బందిపోటు సినిమా కోసం రాసిన ఓ పాటలో మంచితనం కలకాలం నిలిచి ఉండును, ఈ వంచన ఏనాటికి నశించి తీరును అనేటువంటి ఒక పాటలో దీనులని హీనులని చులకనగా చూడకు, గడ్డి పోచలన్నీ కలిసి గజమును బంధించవా అంటారు. ఒక రాజు, అవినీతి పరుడైన ఓ రాజు ప్రజల్ని చులకనగా చూస్తే, నువ్వు చులకనగా చూడకు, ఈ గడ్డిపోచలన్నీ కలిస్తే గజాన్ని బంధిస్తాయి, ఎందుకంటే అంతకుముందే నైజాన్ని బంధించాయి. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని చెబుతూ గడ్డిపోచలన్నీ కలిసి గజాన్ని బంధించిన ఆ ఏనుగును బంధిస్తాయి, ఏనుగు లాంటి రాజును బంధిస్తాయి అనేటువంటి విషయాన్ని సినిమా పరంగా చెబుతూ ఓ సందేశాన్ని ఇస్తారు. గంగామంగ సినిమా కోసం ఒక పాటలో జీవితం ఎంతో చిన్నదిరా, ప్రతి నిమిషం విలువైనదిరా, నిన్న రేపని తన్నుకోకురా, ఉన్నది నేడే మరువబోకురా, ఇల్లు వాకిలి లేని వాడికి రహదారే ఒక రాజమగలురా, తోడు నీడ లేని వాడికి తోకాడించే కుక్కే తోడురా అని రాశారు. జీవితం చాలా చిన్నది, విలువైంది, ప్రతి నిమిషం చాలా విలువైంది. కాబట్టి ప్రతి నిమిషాన్ని మనం వృధా చేయకూడదు. ఇల్లు వాకిలి లేకపోయిన రహదారే ఒక రాజమహల్గా భావించాలని చెప్పేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ రాశారు. అంతేకాకుండా మనుషులు మమతలు అనేటువంటి సినిమాలో
ఒక పాట, నేను తాగలేదు నాకు నిషా లేదు, నాకు నిషా రాదు అనేటువంటి ఒక పాట రాశారు. ఆ పాటలో దాశరథి గారు కొందరికి డబ్బు నిష, కొందరికి క్లబ్బు నిష, లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిష అని అంటారు. కొందరికి సంపద అంటే మత్తు, కొందరికి తాగడమో మత్తు. కానీ సమాజంలో, ఈ ప్రపంచంలో అందరికీ స్వార్థం, స్వార్థం, తన అనకూడదు, సారీ, స్వార్థం. స్వార్థం అంటేనే తనది, తన జీవితం తాను చూసుకోవడం, తన భవిష్యత్తు తాను చూసుకోవడం, తన బతుకు తను బతకడం, పరులతో ఏ పని లేకుండా బతకడం, పరులతో సంబంధం లేకుండా బతకడం, ఇలాంటి ఈ జీవితమే కొంతమందికి మత్తు. కానీ ఇట్లాంటి స్వార్థం అనేటువంటిది చాలా మందికి ఉంది. ఇవి కాదు, మమతతో బతకాలి, మానవత్వంతో బతకాలి, నీతితో బతకాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ రాశారు. ఒకే కుటుంబం సినిమాలో కూడా మనిషి మెదడే పెరిగి హృదయం తరిగి నరుడే ఈనాడు వానరుడైనాడు అంటూ రాస్తారు. మెదడు పెరిగింది, చాలా సాంకేతిక పరిజ్ఞానం సాధించాడు, ఎన్నెన్నో చంద్రుని మీద కాలు మోపాడు, ఎంతో విజ్ఞానం సాధించాడు. హృదయం తరిగింది, నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు. మనిషి అనేటువంటి వాడు ఎన్నో నీతులు ముందు చెప్పి ఎన్నో గోతులు వెనక తవ్వి పాతాళానికి దిగజారిపోయాడు. నేటి మనిషి దుస్థితి, నేటి మనిషి ఎట్లాంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల మధ్యన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అతని ఎదుగుదల చెప్పాడు, అతను దిగజారిపోయిన విధానము చెప్పాడు. అయితే ఇలాంటి ప్రబోధ గీతాలు దాశరథి గారు ఎన్నో రాశారు. జానపద శైలిలో కూడా దాశరథి గారు అద్భుతమైన ప్రయోగాలు. మూగ మనసులు సినిమాలో గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అని రాశారు. ఇది తమిళ బాణీకి రాసినటువంటి పాట. దీంట్లో గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది ప్రతీకాత్మకంగా చెప్పారు, సింబాలిక్ గా. ఇక్కడ పిట్ట ఎవరో కాదు, కథానాయిక. కథానాయిక సినిమాలో తన గురించి తానే చెప్తూ ఉంటుంది. ఇక్కడ పిట్ట అనేటువంటి సంబోధన ఎవరిని అంటే, ఇక్కడ కథానాయికను దృష్టిలో పెట్టుకొని చెప్పి ఏమంటారంటే, పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది, పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది, అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది. ఆమె మనసు అల్పం, ప్రపంచం అనల్పం. అల్పంలో అనల్పాన్ని చెప్పడం అధిక అలంకారం అవుతుంది. దాంట్లో ఉన్న అలంకారం అధిక అలంకారం. ఒక విషయాన్ని, ఒక అల్పంలో అనల్పాన్ని మనం నింపి చెబితే అది అధిక అలంకారంగా కనిపిస్తుంది. ఈ పాటలో ఆ అలంకారం ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. విడిచిపెట్టినటువంటి పదాన్నే, చివర విడిచిన పదాన్నే మరలా మొదట గ్రహిస్తున్నాడు. ముక్తం విడిచిన పదాన్ని గ్రస్తం గ్రహిస్తున్నాడు. ముక్త పదగ్రస్త అలంకారం కూడా ఈ పాటలో ఉంది. ఎక్కడ ఉందండి సినిమా పాటల్లో సాహిత్యం అంటుంటారే జనాలు. ఇది చాలదా? దాశరథి గారి సినిమా పాట ఒక్క ఉదాహరణ చాలదా? ఎన్ని కావ్యాలు, ఎన్ని ప్రబంధాలు, కావ్యాల్లో ప్రబంధాల్లో ఉండేటువంటి ఆ ఏదైతే కవితాత్మక శైలి ఉందో, ఆ అభివ్యక్తి ఉందో, ఆ శిల్ప రామణీయకత ఉందో ఇక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ. ఇలాంటి పాటలు దాశరథి గారు కన్నె మనసు సినిమాలో కూడా గాజులమ్మ అనేటువంటి ఒక జానపద స్త్రీ, ఆమె జానపదులకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయింది. ఆమె మీద ఒక కథాగీతిక థీమ్ సాంగ్ రాశారు. అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల యమ్మ అంటూ లక్ష్మీ, సరస్వతి, ఆదిశక్తి, పార్వతి ముగ్గురు యొక్క ఈ మూలపుటమ్మ త్రిశక్తి స్వరూపంగా ఆ గాజులమ్మ నిలిచిందనేటువంటి విషయాన్ని ఒక 15 నిమిషాల పాటలో మనకు కనిపిస్తుంది. గాజులమ్మ కథాగీతిక ఎంతో అద్భుతంగా రాశారు. అంతేకాకుండా దాశరథి గారు వీణ పాటల్లో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోగాలు చేశారు. వీణ అంటే దాశరథి గారికి ఎంతో ఇష్టం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు ఆయన సినిమాలోకి రాకముందే. నా తెలంగాణ దివ్య వీణ అన్నారు మళ్ళీ తిమిరంతో సమరంలో. ఈ వీణను ఆయన మీటిన తీరు అక్కడ ఆవేశంగా, ఎక్కడ ఉద్యమంలో, ఇక్కడ రసరమ్యంగా, ప్రేమగా, లాలిత్యంగా, సున్నితంగా,
రసజ్ఞుల హృదయాలను మీటిన తీరు ఎంతో అద్భుతం అండి. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే అంటూ మనస్సులో వీణలు మ్రోగుతున్నాయి, ఆశలెన్నో చెలరేగుతున్నాయి, కల్లో కూడా కనిపించిన ఆనందం ఇప్పుడు ఈ భూమి మీద చూస్తున్నానని ప్రేయసి పాడుతుంది. అప్పుడు ఏదైనా ప్రయోగం చేయాలిగా, రొటీన్ గా మళ్ళీ ప్రేమ అయినా వీణపాట అయినా కొత్తగా ఏదైనా లయాత్మకంగా ఆ బాణీకి అనుగుణంగా లయాత్మకంగా శబ్దభావ సమ్మేళనంగా కమనీయ భావుకతతో చెప్పాలిగా. మరేం చెప్పారు చూడండి ఎంత డెప్త్ గా. కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను, కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను అంటారు. ఇక్కడ కొలనులో ఉంది కలువ. అదేం చేసిందంట, కొలను పక్కన తన పక్కనే నీడలో చంద్రబింబం కనిపిస్తుంది. ఆ చంద్రబింబం అక్కడ నీడలో ఎందుకు కనిపిస్తుంది అంటే ఆకాశంలో ఉన్నాడు చంద్రుడు, తన పక్కన నీడలో కనిపిస్తున్నాడు, కలువ పక్కన నీడలో కనిపిస్తున్నాడు ఆ చంద్రుడు. కనిపిస్తే ఆ కలువ ఏం చేసిందంట, ఆ కెరటాల వెలుగు చెంగలువ, చెంగలువ అంటే ఎర్రని కలువ, మామూలు కలువ కాదు ఇక్కడ, చెంగలువ అంటే ఎర్రని కలువని చెంగలువ అంట. ఆ ఎర్రని కలువ ఏం చేసిందట, చంద్రుణ్ణి చూసి ఆ నీడను చూసి అబ్బా నేను కూడా ఆ చంద్రుణ్ణి చేరాలి, కౌగిలి చేరాలి అనుకొని తారలాగా మారి అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను. ఆ కలువ చంద్రుని ఎట్లాగో చేరుకోదు, చూసి వికసిస్తుందిలే గాని చేరుకోదు, నక్షత్రంలా మారి చంద్రుని యొక్క కౌగిట్లోకి చేరిందని గొప్ప అభివ్యక్తి, గొప్ప ప్రయోగం చేశారు. ఇది ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. వీణ పాటలు పాడేద నీ నామమే గోపాల హృదయములోన పదిలముగానే నిలిపెద నీ రూపమే, పాడేద నీ నామమే గోపాల అంటూ నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెను లేరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేనురా పాడేద నీ నామమే అంటూ గోపాలునికి ఒక బృందావనిలో పొన్నల నీడలో రాధ పాడుతున్న వైనం, రాధ పాడుతున్న తీరు, ఒక భక్తురాలు పాడుతూ వీణను మీటుతూ శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానిస్తూ పాడినటువంటి తీరు మనకు ఈ పాటలో కనిపిస్తుంది. ఇలాంటి వీణ పాటలు ఉన్నాయి. అంతేకాదు ఆయన అభ్యుదయ గీతాలు, ఈ విషయం చెప్తే ప్రోగ్రెసివ్ సాంగ్స్, బయట కవిగా ఉద్యమ కవిగా ఎన్నో అభ్యుదయ గీతాలు రాసిన దాశరథి గారికి సినిమా పరంగా వచ్చిన అభ్యుదయ గీతాల సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఉంది, కానీ ఇక్కడ అవకాశం వస్తే రాయాలి. అభ్యుదయ గీతాలు చాలా తక్కువ రాశారు. పదండి ముందుకు అనే సినిమాలో మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో బరువులు బాధలు అందరితో పంచుకో పల్లెనక పట్నమనక మనం కలిసి మెలిసి కులమనక మతమనక కలిసి మెలిసి నడిచి జైళ్లలోని వీరులను నేడే విడిపించుకో అంటూ ఆయన స్వాతంత్ర సమర భావనని గుర్తు చేస్తూ స్వాతంత్ర సమర ఘట్టం సినిమాలో ఆ సన్నివేశాన్ని చెబుతూ ఆయన పదండి ముందుకు అంటూ బంధనాలు తెంచుకు వెళ్ళుమంటూ ఆయన ప్రజల్లో ఒక చైతన్యాన్ని, ఒక ఉత్తేజాన్ని, ఆయన ఒక మహోజ్వల చైతన్య రేఖని వెలిగిస్తారు. అంతేకాకుండా మనసు మాంగళ్యం సినిమాలో ఆవేశం ఆవేదన ఎంత గొప్ప పని చేస్తాయో తెలుసా అనే విషయాన్ని చెబుతూ ఆవేశం రావాలి ఆవేదన కావాలి గుండెలోని గాయాలు మండించే గేయాలు వేదనలై శోధనలై రగులాలి విప్లవాలు తరతరాల దోపిడీల ఉరితాళ్లను తెగ తెంచి నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలి. ఇక్కడ తాను అప్పటికే సాగించిన అగ్నిధార ఇక్కడ ఈ పాటలో మళ్ళీ సాగించిన వైనం కనిపిస్తుంది. తరతరాల దోపిడీల ఉరితాళ్లను తెగ తెంచమని ఆయన ఒక సందేశాన్ని ఇస్తారు. ఇలా అభ్యుదయ గీతాలు చాలా తక్కువగా వచ్చిన అద్భుతమైనటువంటి గీతాలు ఆయన రాశారు. అంతేకాకుండా ఇక ఆ దాశరథి గారు రాసినటువంటి పాటల్లో అమ్మ మీద ఎంతో అద్భుతమైన పాట రాశారంటే అమ్మ మీద చాలా అద్భుతమైనటువంటి పాటలు.
ఆ కుపుత్రో జాయేతి క్వచిదపి కుమాతో నా భవతి, కుపుత్రో జాయేతి క్వచిదపి కుమాతో నా భవతి అని ఆదిశంకరాచార్యుల వారు దేవ్యాపరాధ క్షమాపణ స్తోత్రంలో అంటారు. అంటే ఏంటంటే, చెడ్డ కొడుకు ఉంటాడు గాని సమాజంలో చెడ్డ తల్లి ఉండదండి అని. ఈ విషయాన్ని దాశరథి గారు పాటలో చెబుతూ, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అని బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో రాశారు. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే బ్రతుకు అని అంటారు. దేవుడు లేనటువంటి వాడు, దేవుని నమ్మనటువంటి వాడు ఉంటాడు, నాస్తికుడు ఉంటాడు. కానీ అమ్మను నమ్మనటువంటి వాడు, అమ్మ లేదన్నటువంటి వాడు ఉంటాడు. తల్లి ప్రేమకు నోచుకున్నవాడే అసలైన కొడుకు, ఆ తల్లి సేవ చేసుకుంటేనే నిజమైన బతుకు అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతుంటారు అమ్మ గురించి, అమ్మ పాటలో. ఆ అంతేకాకుండా ఆ ఇక మరి భక్తి పాటలో కూడా ఒక చిన్న విషయం నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఆ దాశరథి గారికి 9 భాషలు వచ్చు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, మరాఠీ, మలయాళం. మరాఠీ వచ్చు అనడానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే, భక్త తుకారం సినిమాలో తుకారం అభంగాన్ని, మరాఠీలో తుకారం రాసిన అభంగాన్ని ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. ఆది కియా ఆది కియా జాయగే బీజాంకురాలే రూపావాడలే అనేటువంటి మరాఠీ అభంగాన్ని తెలుగులో అనువదిస్తూ, నీవే ఆది దైవము, జగతికి నీవే నీవే మూలము అంటూ రాస్తారు. ఇది ఇలా ఆయన రాసిన భక్తి గీతాలు. అంతేకాకుండా పసిపాపకు జోలపాట పాడుతూ ఆయన రాసినటువంటి ఒక పాట ఉంది. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు, మన ఇంటి పొదరింటి పువ్వు నిన్ను చూసి నన్ను చూసి నవ్వు అని రాశారు. అంటే ఒక చిన్న పాప పుట్టబోయేటువంటి పాపను తలుచుకుంటూ ఒక పువ్వును దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు పాట పాడుతుంటారు. దాంట్లో పువ్వును నవ్వడం అనేటువంటి మామూలే, పువ్వు నవ్విందంటే. కానీ పువ్వును విరబూసి విరబూసి నవ్వు అంటారు. అంటే పువ్వు వికసించడం, పువ్వు విరబూయడం అనేది దాని సహజత్వం. దాని సహజత్వాన్నే నవ్వుగా చెప్తారు అక్కడ ఆయన. ఎంత అద్భుతం అండి, చాలా బాగా చెప్పారండి అన్నారంట త్రిలోక చంద్ర గారు, డైరెక్టర్. కానీ చరణంలో దాశరథి గారు ఏం చేశారంటే, ఆ పాప గురించి చెప్పాలి, పసివాడి గురించి చెప్పాలి. ఏ చింత ఏవంత లేని పసివాడ నిజమైన మౌని అని రాశారు. అంటే పిల్లవాడికి, పసివాడికి ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి నిజమైనటువంటి ఋషి ఎవడు అంటే ఆ పసివాడే అని రాశారు. అప్పుడు దాశరథి గారిని ఏమన్నారటంటే, దాశరథి గారు మరి ఇంత లోతుగా అంటే జనానికి అర్థం కాదండి అన్నారంట. పసివాడు నిజమైన మౌని అనేటువంటి మాట అర్థం కాని మాట ఏంటండి అని. అంటే అప్పుడే ఆ సరళమైనటువంటి మాటకే అంత లోతు అన్నారంటే దర్శకులు, ఈనాటి గీత రచయితల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంకో రకంగా రాయరాదు అన్నారంట. కవికి సినిమా రంగంలో శభాష్ అని మెచ్చుకున్నప్పుడు, ప్రశంసల వర్షం కురిపించినప్పుడు పొంగిపోవడమే కాదు, ఇంకోసారి మార్చండి అన్నప్పుడు మార్చే ఓపిక ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, ఆ ఆకస్మిక జ్ఞానం ఉండాలి. దాశరథి గారికి అది కోకొల్లలుగా ఉంది. ఆకస్మిక జ్ఞానం ఎంతో ఉంది. వెంటనే ఏ చింత ఏవంత లేని పసివాడ నిజమైన మౌని మార్చి, పసివాడు పలికేటి మాట ముత్యాల రతనాల మూట అని మార్చేశారు. ఎంత అద్భుతం, సరళంగా ఉందండి. ఆ పసివాడు పలికే మాట రతనాల మూట, ముత్యాల మూట. పుట్టబోయేటువంటి పిల్లవాడిని తలుచుకుంటూ పాడేటువంటి పాట ఇలాంటి పాట. అయితే ఇంకా భర్తని పసివాడిగా భావిస్తూ ఒక పాట ఉంటుంది. చిన్ని చిన్ని కన్నయ్య కన్నులలో నీవయ్యా, నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను అని రాశారు పాట. ఈ పాటలో చిన్న విషయం ఒకటి చెప్తాను. అయితే ఔచిత్యం అంటాంగా, ఈ ఔచిత్యం ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటలో గాయత్రి మంత్రమును జపించే భక్తుడను కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే అని రాస్తే దర్శకులు ఏమన్నారట అంటే, ఇళయరాజా గారు మొట్టమొదటిసారిగా సంగీతం వహించినటువంటి పాట ఇది. ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ దాశరథి గారికి ఫస్ట్ మ్యూజిక్ చేశారు ఈ పాటకి. అయితే గాయత్రి మంత్రమును జపించే భక్తుడని అని అన్నారు దాశరథి గారు. ఎందుకండి అని అంటే, నిజానికి ఇక్కడ దర్శకుడు చెప్పలేదు ఏమని, కథానాయకుడు గాయత్రి మంత్రం పఠిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. మరి ఎలా చెప్పారు?
ఏంటి ఆ విషయం అని అంటే, ఇక్కడ దాశరథి గారి ఔచిత్యం ఏంటంటే సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు కనుక్కున్నాడు ఆయన. గాయత్రి అనేది కథానాయిక పేరు సినిమాలో. ఇది ఔచిత్యం అంటే గాయత్రి మంత్రమును జపించే భక్తులను, తన భార్య తన ప్రేయసి యొక్క పేరును మంత్రంగా జపించే భక్తుడిగా భర్త ఉన్నాడు అన్న విషయాన్ని ఈ పాటలో చెప్తుంటారు. ఇది ఔచిత్యం అండి. ఇట్లాంటి పాట ఉంది. అంతేకాకుండా ఆయన ఒక పాట, ఓ అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అని అన్నా చెల్లెల పాట రాశారు. ఈ పాట రాయకంటే ముందు దాశరథి గారు రాసిన తర్వాత, ఈ పాట దాశరథి గారు రాసిన తర్వాత నచ్చలేదని దర్శకులు తిరిగి ఇచ్చేశారంట. ఇచ్చేస్తే దాశరథి గారు నొచ్చుకోలేదు, పోనీలే అని అన్నారంట. ఆ తర్వాత శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, ఆరుద్ర, నారాయణ రెడ్డి లాంటి మిగతా 5గురు గీత రచయితతో మళ్ళీ రాయించుకున్నారు. విడివిడిగా రాయించుకున్న తర్వాత ఆ పాటలు చూసిన తర్వాత మళ్ళీ దర్శకుడు దాశరథి గారు రాసిందే బాగుందండి, అదే ఖాయం చేద్దామన్నారు. అప్పుడు మళ్ళీ దాశరథి గారు ఇస్తారా తిరిగి, మళ్ళీ అడిగితే వద్దన్నారుగా అని అంటారా అని అంటే, లేదండి దాశరథి గారి వ్యక్తిత్వం నాకు తెలుసు అని దర్శకుడు మళ్ళీ వెళ్ళి, గురుగారు ఏమనుకోకండి మీ పాటే ఖాయం చేస్తున్నాం ఇవ్వండి అంటే, ఇదిగోండి అని ఇచ్చారట. మీకు బాధగా అనిపించట్లేదా? ఒకసారి వద్దన్నా మళ్ళీ తిరిగి ఇస్తే బాధగా అనిపించట్లే అంటే, వద్దన్నప్పుడు వెళ్ళిపోతుంది, రమ్మన్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. నొచ్చుకుంది మనసు, మెచ్చుకుంటే మళ్ళీ సంతోషంగా స్వీకరిస్తుంది అని అన్నారట చిరునవ్వుతో. ఇది సినిమా కవికి ఉండాల్సినటువంటి ఒక ఓపిక అనుకోవచ్చు, లేక ఒక ఉండాల్సినటువంటి ఒక నిండైన హృదయం అనుకోవచ్చు. ఇలా దాశరథి గారు రాసినటువంటి సందర్భాలు. అంతేకాకుండా దాశరథి గారికి సెన్సార్ సంబంధించినటువంటి బాధలు కూడా, కష్టాలు కూడా ఎదురయ్యాయి దాశరథి గారికి. ఆయన రాసినటువంటి ఒక పాటలో చూడండి, డాక్టర్ చక్రవర్తి సినిమాలో, ఓ ఉంగరాల ముంగురుల రాజా నీ హంగు చూచి పొంగిపోతి లేరా, ఓ బొంగరాల బుగ్గలున్న దాన నీ కొంగు తాకి పొంగిపోతి జానా అని రాశారు. ఓ నీ తస్సాదియ్య నే తాళలేనే అని రాశారంట. రాస్తే తస్సాదియ్య అనేటువంటి పదం బూతు అని అన్నారంట దర్శకుడు. అప్పుడు దాశరథి గారు, లేదండి తస్సాదియ్య అనేటువంటి పదం బూతు కాదు, అదొక మాండలిక విశేషం, దానికి ఓ అర్థం ఉంది, కొవ్వు అనే అర్థం ఉంది, అంతేగాని పెద్ద అర్థం దాంట్లో అంత ద్వంద్వార్థం తీయాల్సిన అవసరం లేదని చెబితే, నిఘంటువు తీసుకొచ్చి చెప్పినా ఆయన దర్శకులు ఒప్పుకోకపోతే అప్పుడు దాశరథి గారు నొచ్చుకోకుండా మారుస్తానన్నారంట. అప్పుడు నీ తస్సాదియ్య నే తాళలేనే అన్నటువంటి మాటని నువ్వు కస్సుమంటే నే తాళలేనే అని మార్చేశారు. ట్యూన్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ట్యూన్కి అవలీలగా అలవోకగా ఆయన ఆ పాట రాసేశారు. అలా నిలబడిపోయింది ఆ పాట. ఇంకా దాశరథి గారే కొన్ని సందర్భాల్లో ఆయన ఎంత వినయశీలంటే, సినిమాలో దాశరథి గారంత వినయంగా, ఉద్యమ కవిగా ఆయనకున్నంత ఆవేశం, ఆయనకున్నంత నిర్మోహమాటం ఏ కవికి లేదు. సినిమా రంగంలో ఆయనకున్నంత మొహమాటం, వినయశీలత ఇంకే కవికి లేదు. ఇది చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకనంటే దాశరథి గారు వినయంగా, అంత గొప్ప మహాకవి, ఆ సరస్వతి పుత్రుడు, అక్షర శిల్పి, ఆయన ఒక పాట రాసి అన్నాదమ్ముల అనుబంధం గురించి ఒక పాట రాశారు. బాబు వినరా అన్నా తమ్ముళ్ళ కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం అంటూ ఒక అనుబంధ గీతం రాశారు ఆయన. అది ఒక కన్వర్సేషన్ లాగా ఆ సాంగ్ నడుస్తుంది, ఒక కుటుంబ నేపథ్యం. దాంట్లో అలతి అలతి పదాలు. చరణంలో దాశరథి గారు ఏం చేశారంటే, ఆయన ఒప్పుకున్న మాట అది, అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ముళ్లకు జరగాలి పెళ్లి పేరంటాలు అని రాసేసి ఘంటసాల గారికి ఇచ్చేసి వచ్చి ఆ పాట రికార్డింగ్ అయిన తర్వాత తరచి చూసుకుంటే అప్పటికే ఆ పాట మారుమ్రోగుతుంది, రికార్డ్ అయిపోయింది, ఆ పాట జనాలకు వచ్చేసింది. అప్పుడు దాశరథి గారు మళ్ళీ వెళ్ళి, ఘంటసాల గారు ఈ పాట ఆల్రెడీ బయటకు వచ్చేసింది, నాకు మనసున పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, నేను ఈ పాటలో ఒక తప్పు చేశానండి అన్నారంట దాశరథి. అది వినయశీలత, అది తప్పేం కాదు. అంటే ఆయన దృష్టిలో అంటే ఏంటంటే అది వినయశీలతగా మనం భావించవచ్చు. ఏమన్నారంటే, తమ్ముళ్ళకి జరగాలి పెళ్లి పేరంటాలు అన్నారు. పేరంటం అనేది స్త్రీ విశేషం,
అది స్త్రీకి సంబంధించినటువంటి పదం. కానీ తమ్ముళ్లకు జరగాలి అని రాశారు ఆయన. తమ్ముళ్ళకి పేరంటం ఎలా జరుగుతుంది? మరదళ్లకు వదినలకు జరుగుతుంది పేరంటం. మరి తప్పు అవుతుంది కదండి అన్నారట దాశరథి గారు. లేదండి, అది మిగతా కవులు చేస్తే తప్పు, మహాకవి దాశరథి గారి తప్పు కాదది. దాశరథి గారు రాస్తే ఆ పాట నిలబడుతుంది. 10 కాలాలు నిలబడిన పాట, నిలిచిన పాట, నిలబడుతున్న పాట, ఇప్పటికీ ఏ నోట ఏ వేదిక మీద విన్నా ఆ పాట వినిపిస్తుంది. ఇది సినిమా పాట నాడిని పట్టుకున్నటువంటి గీత రచయితగా మనం దాశరథిని చూడొచ్చు. ఇలాంటి ఎన్నో పాటలు దాశరథి గారు రాశారు. దాశరథి గారి యొక్క పాటల ప్రస్థానం గురించి, ఆయన యొక్క సాహిత్య ప్రయాణం గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా తనివి తీరదు. ఆయన పాటలో చెప్పుకుంటే తనివి తీరలేదే, నా మనసు నిండలేదు అన్నట్టుగా ఆయన గీతాల గురించి చెబుతూ ఉంటే నాకు కాలమే తెలియట్లేదు. ఆ ఇలా దాశరథి గారు ఎన్నో పాటలు, దాదాపు 2000కు పైగా ఆయన సినిమా పాటలు రాశారు. ఆ చాలా మట్టుకు ప్రణయం, ప్రబోధం, జానపదం, విషాదం, వినోదం, అన్ని రకాల వస్తు వైవిధ్యంతో కూడినటువంటి పాటలు రాశారు. ఇలా దాశరథి గారు రాసినటువంటి పాటల్లో ఎంతో అభివ్యక్తి, శిల్పరామణీయకత, శబ్ద సౌందర్యం కనబడుతుంది. దాశరథి గారి సినిమా పాటలన్నిటిని మనం వింటున్నాం, ఆ, పరవశిస్తున్నాం, మైమరిచిపోతున్నాం. ఇలాగే దాశరథి గారి సినిమా పాటల జలధిలో ఎన్నో బిందువులు ఉన్నాయి. ఆ బిందువుల్లో కొన్ని బిందువుల్ని నేను పట్టుకునే ప్రయత్నం చేశాను. ఆ ఏదైనా సవరణలు ఉంటే, తప్పులుంటే మన్నించగలరు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి, నామోజు బాలాచారి సార్ గారికి, జయప్రకాష్ అన్న, తెలుగు భాషా చైతన్య సమితి వారికి, జయప్రకాష్ అన్నకి, శివరాత్రి సుధాకర్ అన్నకి, నన్ను పరిచయం చేసిన శివరాత్రి సుధాకర్ అన్నకి, ఇంతసేపు విన్న ఆత్మీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు శరత్. దాశరథి గారి నుంచి చిన్న బిందువులు అన్నావు కానీ దాశరథి గారి పాటల ప్రవాహంలో ముంచెత్తే ఉందరండి. ఒక గొప్ప మాట, ప్రతి సినిమా పాటను ఆయన ఒక కావ్యంలాగా మలిచాడు అని చెప్తూ దాన్ని నిరూపించే ప్రయత్నం, ప్రతి సందర్భంలో దాన్ని నిరూపించే ప్రయత్నం చేశావు. ప్రేమ, స్నేహం, విరహం, అలాగే భక్తి గీతాలు, ప్రబోధ గీతాలు, జానపద గీతాలు, అలాగే పరమత సహనం, అమ్మ గురించి, ఇట్లా భిన్నమైన, అంటే దాశరథి గారు సూచించిన అన్ని కోణాలని సమగ్రంగా, వాటి లోతుల్ని, వాటిలో విశేషాలని, పద విన్యాసాలని, అలాగే ఔచిత్యాన్ని సందర్భోచితంగా చాలా కూలంకషంగా దాశరథి గారి పాటల గురించి కూలంకషంగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు. నిజానికి ఈ ప్రసంగం ఇంకా కాసేపు మనకు ఉండాలి, అయితే సమయం మించిపోతుంది కాబట్టి విరమించుకుంటున్నాం. నిజానికి వీలైతే సమగ్రంగా మరొక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచన చేస్తాం. ధన్యవాదాలు శరత్. మిత్రులారా, ఈ అంశం గురించి మనం మీ స్పందనలు కానీ సందేహాలు కానీ అడగడానికి అవకాశం ఇస్తాం. అందరికీ అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇస్తాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే శరత్ గారు వీలును బట్టి సమాధానం ఇస్తారు. అట్లాగే చాట్ బాక్స్ లో సర్టిఫికేట్ లింక్ కూడా పోస్ట్ చేసినాం. ఆ లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేస్తే ఈ సర్టిఫికేట్ మీ మెయిల్కి వస్తుంది. వీలైన అవసరం అనుకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు దాన్ని అవకాశం వినియోగించుకొని కోరుతున్నాం. స్పందన తెలిపే వాళ్ళు సందేహమైన కూడా క్లుప్తంగా, సూటిగా అడగాల్సిందిగా చెప్పాల్సింది కోరుతున్నాం. అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇస్తాం. దయచేసి ఒకేసారి కాకుండా ఒక తర్వాత ఒకరు చెప్పాల్సింది కోరుతున్నాం. ముందుగా పెద్దగోల నారాయణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి నారాయణ గారు. సార్ నమస్కారం సార్, మా జైరాల ప్రాంతం సార్ మాది. నేను ఒక కవిని, ఐఎమ్ ఏ స్కాలర్. చాలా దాశరథి గురించి చాలా చాలా చక్కగా వివరించారండి. చాలా చక్కగా, అంటే ఎంత విశ్లేషణంగా, అంటే చాలా చక్కగా, అంటే నిజంగా అంతా వింటుంటే సాహిత్యంలో ఇన్ని విభిన్నమైనటువంటి కోణాల్లో ఇంత వర్క్ చేసిండ్రా అంటే చాలా వాళ్ళంతా చాలా పూర్వీకులు కదా. ఇంత గొప్పగా, అంటే ఎంత గొప్పగా సాహిత్యాన్ని వాళ్ళు తయారు చేసి పెట్టారనేది చాలా చక్కగా వివరించారండి మీరు. అరటిపండు, నిజంగా అరటిపండు తినట్లు అనిపించింది నాకైతే. నిజంగా అంత చక్కగా వర్ణన కూడా చాలా చక్కగా, భాష సరళత అంతా కూడా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలండి. మీకు కూడా చాలా బాగా విశ్లేషణ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. రఘువీర్ గారు మాట్లాడండి. సార్, ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. దాశరథి గారి సినిమా పాటలే కాదు, తన కెరియర్ స్టార్టింగ్ లలిత గీతాలతో స్టార్ట్ చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో లలిత గీతాలు వారు రాశారు.
ముఖ్యంగా గాలిబ్ గీతాలను తెలుగులో తర్జుమా చేశారు. అవునండి. చాలా బ్రహ్మాండంగా తర్జుమా చేశారు. వారు తర్జుమా చేసిన తర్వాత పాలగమ విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు కలిసి దీన్ని ఒక రూపకంగా దిద్దారు. అవును. గాలిబ్ గీతాలు అని ఆల్ ఇండియా రేడియోలో దాదాపు 30-40 ఏళ్ల క్రితం ఉమ్. ట్యూన్ చేసిన పాట ఈ రోజు కూడా అప్పుడప్పుడు గాలిబ్ గీతాలు రేడియోలో వచ్చినప్పుడు దాశరథి గారు కళ్ళ ముందరే కనబడతారు. అంత బ్రహ్మాండంగా తర్జుమా చేశారు. మీ ప్రసంగం మాత్రం అద్భుతం, అద్భుత. ధన్యవాదాలు సార్, చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. ఇంకోసారి ఎప్పుడైనా వీలుంటే దాశరథి గారి లలిత గీతాల మీద కూడా ఒక కార్యక్రమం పెట్టండి. అందులో తప్పకుండా మేము సార్, కూడా మిమ్మల్ని పార్టిసిపేట్ చేస్తాం. కలుసుకుంటాను. అలా మీతో మాట్లాడతాను సార్ నేను. గౌరీశంకర్ గారు, దాశరథి గారు అల్లుడు గారు, గౌరీశంకర్ గారు ఉన్నారు. గౌరీశంకర్ మీరు మాట్లాడండి. నమస్కారం అండి అందరికీ. నమస్కారం సార్. ముఖ్యంగా శరత్చంద్ర గారు సార్. దాశరథి గారి సినీ గీతాల మీద చెప్పినటువంటి విశ్లేషణ అనుకోండి, దాని గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఒక్కొక్క పాట గురించి వారి యొక్క భక్తి గీతాలు కానీ, భావగీతాలు కానీ, విషాద గీతాలు కానీ, ప్రణయ గీతాలు కానీ, ఇలా వీణ పాటల గురించి కానీ ఎంతో అద్భుతంగా వివరించారండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లానే దాశరథి గారు యేసుక్రీస్తు గురించి కూడా పాటలు రాసి పరమత. అట్లానే ఇంకొక సినిమా ఉందండి, అందరికీ ఒకే కుటుంబంలో అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రాముడు, కొందరికి రహీము అంటూ రాశారు. అందులో పైవేషం చూసి నువ్వు భ్రమపడరాదు, మేడి పండు మెరుగంతా మేలిమి కాదు, ఎక్కడో దేవునికే ఎందుకు వెతికేవు, పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు అంటారు. ఎంతో అద్భుతంగా ఉంటాయండి వారి యొక్క పాటలు. సో ఇలాంటి పాటలు ఎన్నో రాశారు. ఈ సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి బడే సాబ్ గారికి, జయప్రకాష్ గారికి, ముఖ్యంగా బాలాచారి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ప్రోగ్రాంలు చూస్తా ఉన్నాము. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం సార్. మీరు వినడం, నాకు ఆశీస్సులు ఇవ్వడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. శ్యామల కూడా మీరు మాట్లాడండి. శ్యామల గారు జేపీ సార్, అన్మ్యూట్ చేయండి మేడం. సార్ సార్ మాట్లాడచ్చా? నేను ఒక నిమిషం బద్రి, శ్యామల గారు మాట్లాడతారు, ఆమె తర్వాత మాట్లాడదాం. ఓకే. మేడం అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. నన్నేనా మీరు అంటుంది? మాట్లాడండి. నమస్తే అండి, అందరికి నమస్కారం అండి. కొత్తగా చెప్పేది ఏం లేదు శరత్చంద్ర గురించి. చెప్పాడు, మంచి వక్త. అంటే ఇంత చిన్న వయసులో మంచి వక్తగా ఉండడం, తాను అనుకున్న విషయాన్నంతా కూడా అనుకున్న సమయంలో చెప్పడం అనేదే గొప్ప టార్గెట్. అసలు ఆ టార్గెట్ ను రీచ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అంటే కవాలి పాటలు అనేటటువంటివి కూడా, గజల్స్ లాంటివి, కవాలి అలాంటి పాటలు దాశరథి ప్రత్యేకంగా, దాశరథి గారు మాత్రమే చేసినవి ఈ సినిమాలో అనేటువంటిది కూడా ఒక చాలా బాగుంది. అది కూడా చెప్పారు. నేను కొంచెం ఒక పావు గంట తర్వాత జాయిన్ అయ్యాను, అయినా కూడా చాలా వరకు అంతా విన్నాను. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. నిజంగా తలనీటి పూదండ లాంటి లలిత గీతాలు కూడా ఆయన రాశారు. కాబట్టి దాశరథి గారు ఈ లలిత గీతాల గురించి కూడా మరొక ప్రసంగం కావాలి అని చెప్పి వేరే వాళ్ళు అడిగినట్టుగా నేను కూడా అడుగుతున్నాను. లలిత గీతాలంటే కూడా నాకు చాలా ఇష్టము. అది శరత్చంద్రకి ఆశీస్సులు అందజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాలాచారి గారికి కానీ, బడేసాబ్ గారికి కానీ, జయప్రకాష్ ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా మేమందరం కూడా బయటికి వెళ్ళలేని వాళ్ళం కూడా చక్కగా ఇంట్లో కూర్చుని చక్కగా వినడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. ధన్యవాదాలు. భద్రయ్య సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. శరత్ సార్ నమస్కారం సార్. సార్ చాలా క్లియర్గా ఉన్నది మీ ఉపన్యాసం. అంటే అత్యంత క్లారిటీ తోటి మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగు భాషా చైతన్య సమితి కోవిడ్ సమయంలో ప్రారంభించినటువంటి ఈ జూమ్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో సార్, మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో కూడా పలువురిని సాహిత్య కార్యక్రమాల్లోకి తీసుకురావడంలో బాగా కృషి చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ
ఆ, నాకు ఒక చిన్న సందేహం ఉంది సార్. మీరు మంచి పరిశోధన చేశారు కాబట్టి దాశరథి గారి సినీ గేయ సాహిత్యం మీద ఆ, గజల్ ప్రక్రియలో అంటే ఉర్దూ సాహిత్య ప్రభావం, అదే విధంగా ఒక సినిమా పాటకి ట్యూనా లేకపోతే లిరికా, మొత్తానికి ఆంగ్ల సాహిత్య ప్రభావం కూడా చెప్పినట్టుగా ఉన్నది. అయితే రష్యా ఆ జానపద సాహిత్యం అంటే లోకల్లో ఉండేటువంటి జానపద బాణీలు కానీ లేకపోతే సాహిత్యం కానీ, వారి సాహిత్యం మీద ఏమైనా ప్రభావం, సినీ గేయ సాహిత్యం మీద ప్రభావం ఉండి ఉంటుందా? ఒక్క నిమిషం. లోకల్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతీయ జానపద గేయాలు కూడా ఉంటాయి కదా సార్, గేయ సాహిత్యం కూడా. అవును. అయితే ఈ జానపద గేయ సాహిత్యం యొక్క ప్రభావం దాశరథి ఏ సినిమా పాట పైన అయినా ఉన్నదా? అలాంటిది ఏమైనా మీరు గమనించారా సార్? జనరల్ గా అంటే తెలంగాణ జానపద అంటే మనకు కొన్ని మాండలిక పదాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఓ ఉంగరాల ముంగురుల రాజా, నీ హంగు చూసి దాంట్లో నా సామిరంగ దన్నమోయి, నా జోలికి ఇంకా రాకోయి, ఇట్లాంటి కొన్ని కొన్ని ఒకటి రెండు పదాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ జానపదాల ప్రభావం అనేటువంటిది ఆయన పాటల్లో ఎక్కువగా లేవు. ఎందుకు అనంటే ఇక్కడ సినిమా పాట అనేటువంటిది తయారు చేసుకుంది. మీరు అన్నటువంటి ఆ జానపద గీతం అనేటువంటిది స్వేచ్ఛగా పుట్టింది. అజ్ఞాత కర్తృత్వం. మనకి ఇక్కడ తెలంగాణలో మనం జానపదాలు స్వేచ్ఛగా ఆశువుగా కలం కాగితం సహాయం లేకుండా రాసుకున్నటువంటి. కానీ సినిమా పాట అలా కాదు. సినిమా పాట అనేటువంటిది రెడీమేడ్ సరుకు. అక్కడ అవి అప్పటికప్పుడే సన్నివేశానికి, సంగీతానికి, అందరి యొక్క నియమ నిబంధనలకి లోబడి రాసినటువంటిది. అక్కడ దాశరథి గారు రాశారే కానీ దాశరథి గారి స్వేచ్ఛను ఆ కవికి స్వేచ్ఛగా లేక తనని బంధించి ఉన్నప్పుడు ఆ నియమ నిబంధనల మధ్య రాసినటువంటిది ఆ పాట. కాబట్టి ఎక్కువగా ఇట్లాంటి సందర్భాలు రాలేవు దాశరథి గారి జానపదాల్లో. అంటే ఇక్కడ తెలుగు జానపదాలు ఆయన సాహిత్యంలో ఎక్కడైనా కనబడి ఉంటాయా లిరిక్ లో అనేది నా సందేహం. ఎందుకంటే సమాజానికి దూరంగా ఏ కవి కూడా ఉండలేడు కదా సార్. ఆ రోజుల్లో ఉండే జానపద గేయాలు ఖచ్చితంగా ప్రభావం చూపి ఉంటాయి. బహుశా మనం ఆ రకంగా పరిశోధన అనేది జరిగి ఉండకపోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది చూడాలి సార్. దాశరథి గారు రాసినటువంటి పాటలు 2000కు పైన ఉన్నా మనకు దొరుకుతున్నవి 623 పాటలు మాత్రమే. 650 అనుకోండి, ఇప్పుడు కొన్ని కొత్తగా దొరికినాయి. దాంట్లో మనకు ప్రణయ గీతాల పాలే ఎక్కువ. ప్రపద గీతాలు, విషాద గీతాలు, వినోద గీతాలు, కవ్వాలీలు, ఇవన్నీ ఉన్న ప్రణయ గీతాలే ఎక్కువ. జానపదాలు తక్కువ దాశరథి గారు రాసినవి. 1-2 చోట్ల ఈ తెలుగు పదాలు ఏవైతే మనం అనుకున్నటువంటి ఆ జానపదాలు ఏవైతే ఉన్నాయో 1-2 చోట్ల మనకు కనబడుతున్నా వాటి సంఖ్య తక్కువ. దాశరథి గారు రాసినటువంటి జానపదాల సంఖ్య అంటే విడుదలైనటువంటి పాటల గురించి నేను చెప్తున్నది. ఇప్పటిదాకా చెప్పినవి కూడా విడుదలైనటువంటి పాటల గురించి సినిమాల్లో. ఎందుకంటే నేను 2000కు పైగా పాటలు రాశాను దాశరథి గారు అన్నాను. మరి 2000 పాటల్లో జానపదాలు ఉండాలి కదా అని మీరు అడగొచ్చు నన్ను. కానీ 623 పాటలు మాత్రమే విడుదలయ్యాయి. అంటే మనకు దొరుకుతున్నాయి, అంటే విడుదలయ్యాయి అనుకోవచ్చు. ఈ లెక్కలో చూస్తే జానపదాల యొక్క సంఖ్య తక్కువ. దాశరథి గారు రాసినటువంటి జానపదాలు చాలా తక్కువ. అక్కడక్కడ కొన్ని చోట్ల ఉంగరాల ముంగురుల రాజా, గోదావరి గట్టుంది లాంటి, ఇంకా కొన్ని తర్వాత గాజులమ్మ కథా గీతిక, ఇట్లాంటి వాటిలలో మనకు కొన్ని కనిపిస్తున్నాయి జానపదాలు. వాటి యొక్క ఆ మాండలిక పదాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్ పదాలతో అంత్యానుప్రాసతో రాసినటువంటి డార్లింగ్, చార్మింగ్, టాకింగ్, వాకింగ్, స్మోకింగ్ ఇట్లాంటి ఇంగ్లీష్ పదాలని అంత్యానుప్రాసలుగా పెట్టి రాసుకున్నటువంటివి ఉన్నాయి. ఉర్దూ పదాలతో మధుప్యాల, మధుశాల ఇట్లాంటి ఉర్దూ పదాలతో రాసినటువంటివి, నిషాక, కుషిక ఇవి ఉన్నాయి. జానపదాలు కూడా కొన్ని మనకు కనబడుతుంటాయి. ఏది దండమోయి, జోలికి ఇంకా రాకోయి, నీకు దండం, ఇట్లాంటి కొన్ని పదాలు కనబడుతుంటాయి. కానీ సంఖ్యాపరంగా చూస్తే మాత్రం జానపదాలు తక్కువ. బయట రాసి ఉండొచ్చు, బయట జానపద గీతాలు ఉండొచ్చు, మనకు దొరికిన దాన్ని బట్టి మట్టుకు. అంటే మనం పరిశోధన చేస్తే, ఇంకా మీరు అన్నట్టుగా లోతుగా పరిశోధిస్తే సినిమా పాటల పరంగా అయితే లేవు. బయట రాసినటువంటి ప్రైవేటు గీతాల పరంగా చూస్తే అట్లాంటి వాటిలో ఇంకా దొరకవచ్చు. దాశరథి గారి జానపద గీతాలు రాసి ఉండొచ్చు పరిశోధించి చూస్తే. సినిమాల్లో మాత్రం ఆయన రాసిన జానపదాలు. సార్ ఇంకొకటి జయప్రకాష్ సార్, అయిపోయింది సార్.
ఏం లేదు, ఇప్పుడు ఈ రోజుల్లో తెలంగాణ పాట అంటే సినిమాల్లో ఒక మంచి ఊపున్న పాట, లేకపోతే ఒక సినిమాకు ప్రారంభించేటువంటి పాట అన్నట్టుగా ఒక మార్క్ వచ్చినట్టుగా ఆ సమకాలీన సినిమాల్లో దాశరథి గారు కూడా అదే రకంగా రాశారేమో అని అనుకుంటున్నా సార్. అది వాస్తవమే అంటారా? ఏది కొంతవరకైనా వాస్తవం. అప్పటి పరిస్థితులను బట్టే. అవును సార్. అంటే ఇప్పుడు సినిమా రంగంలోకి వెళ్ళాక వాళ్ళు ఎలా రాయమంటే అలా రాయాలి, తప్పదు. కాబట్టి అలాంటి పరిస్థితులు అక్కడ రాసి ఉండొచ్చు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. బాలాచారి సార్ మీరు మాట్లాడతారా? మాట్లాడండి బాలాచారి సార్. అద్భుతమైనటువంటి ప్రసంగం శరత్ చంద్ర గారు. ఎస్పెషల్లీ ఆ పాటలన్నిటిని కూడా వివిధ కేటగిరీస్ కింద అవన్నీ విడగొట్టి చెప్పడము. ఇందాక వారు అడిగినట్టు జానపద పాటలు కూడా రాసేవారేమో, ఎందుకంటే లలిత గీతాలు రాసే ఆయనే ముట్టని ప్రక్రియ అంటూ లేదు కాబట్టి. కానీ ఆ టైంలో ఆ జానపద గేయాలు రాయాల్సిన సందర్భం వచ్చిందో లేదో ఆ సినిమాలకి అన్నది ఒక పాయింట్. ఎందుకంటే అప్పుడు కొసరాజు గారు ఎక్కువగా రాసినట్టున్నారు. కొసరాజు గారు ఆ రంగంలో ఆయన నిష్ణానితులు ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు ఎక్కువగా లేరు. అప్పుడు కొసరాజు పాటలే కొంచెం జానపదంలో టాప్ ఉంటాయి. కొంత శ్రీశ్రీ గారు కూడా కొంత రాశారు. అయితే ఈయన గారికి మరి ఆ సందర్భము, సమయము, ఆ సన్నివేశాలు అవి వచ్చినాయో లేదో అన్నది పెద్ద డౌట్ అని నేను అనుకుంటున్నాను. అన్ని ప్రక్రియలలో అంత పాండిత్యం ఉన్న వాళ్ళు రాయడం అన్నది పెద్ద సమస్య కాదు. బహుశా అవన్నీ అబ్జర్వ్ చేయని వారు కాదు, ఎందుకంటే అతను గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన వారు కాబట్టి అది ఉండొచ్చు, బట్ అవకాశం లేకపోవచ్చు. అయితే రెండవది నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం గీతాలన్నీ కూడా ఒక దగ్గర మనకి ఏమైనా ఉన్నాయా? 2000, 2500, 3000 అంటున్నాం కదా. సో గీతాలన్నీ ఒక దగ్గర మనం ఏమన్నా చేసినారా ఎక్కడ? అంటే ఒకటి రెండు పుస్తకాలు చూస్తాను, 100, 200 అట్లా విశ్లేషణ చేసి ఉన్నాయి. ఒకవేళ రేపు సాహిత్య అకాడమీ దాన్ని ఒక గ్రంథం రూపంలో తీసుకురావాలి, దాన్ని నిక్షిప్తం చేయాలంటే అది ఎక్కడ అవకాశం ఉంది అన్నది ఒకసారి మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం క్లారిఫై చేయండి. థ్యాంక్ యూ. అయితే మన శంకరయ్య సార్ ఉన్నారా? జేపీ గారు ఒక్క నిమిషం, నేను కూడా వంశీ మాట్లాడండి. మాట్లాడనా? ముఖ్యంగా తెలుగు భాషా చైతన్య సమితి మరియు సుధాకర్ గారికి, బాల్చారి గారికి, మా జేపీ గారికి, తిరునగరి శరత్చంద్ర గారికి నమస్కారాలు, మరియు మిగతా రచయితల మిత్రులు అందరికీ నమస్కారాలు. నేను ఒకటే నిమిషం తీసుకుంటా, ఎక్కువ సమయం తీసుకోను. నిజానికి శరత్చంద్ర మా జేపీ గారు పెట్టినప్పుడు నేను ఏమనుకున్నా అంటే, చాలా దాశరథి గారి గురించి, ఆరుద్ర గారి గురించి చెప్పినప్పుడు ప్రోగ్రాంలు పెట్టినప్పుడు నేను అటెండ్ కాలేకపోయినా, ఒక్క నిమిషం జూమ్ మీటింగ్ విని మానేతాం అంటే లీవ్ అయిపోదు, ఏదో ఉంటది ఓ ప్రోగ్రామ్ అని అనుకున్నా. విన్న తర్వాత మా శరత్చంద్ర గారు కదా, ఆయన ప్రారంభించగానే ఒక నిమిషం విని మానేతాం అనుకున్నా. కానీ అది స్టార్ట్ అయిన తర్వాత నాకు అర్జెంటు పనుండి బండి మీద పోతూ కూడా జేబులో పెట్టుకొని వినుకుంటా పోయినా. ఇంత అద్భుతమైనటువంటి వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన వివరణను నేను మిస్ అవుతుంటే కదా అని ఫీల్ అయిపోయినా. ఇంకొకటి ఆయన ఏం చెప్పిండంటే, బిందువులు, కొన్ని బిందువులు మాత్రమే అన్నాడు. కొన్ని బిందువులు కాదు శరత్చంద్ర గారు, సింధువు. మీరు సింధువులో బడబాగ్ని దాకా తీసుకువేరు, అలల్లో తేలియాడేటట్టు చేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. నిజాన్ని చెప్పాలంటే ఇంత అద్భుతమైనటువంటి విశ్లేషణ. చాలా చాలా మా జేపీకి మొదలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఆ వీణల యొక్క ధ్వనులన్నిటిలో కూడా మనం ముంచెత్తిండి శరత్చంద్ర గారు. చాలా చాలా ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు మా జేపీ గారికి. చాలా చాలా ధన్యవాదాలు. పురుషోత్తం గారు మీరు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు అంతర్జాల వేదికలో మన తిరునగరి శరత్చంద్ర గారు దాశరథి గారి గురించి, నిజంగా దాశరథి గారిని మాకు ప్రత్యక్షం చేసినట్టుంది. ఆ గేయాల వర్గీకరణ కానీ, ఆ చెప్పే విధానం కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత సంతోషం అంటే, మామూలుగా పంచపంచ పరిమాణాలు భోంచేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో, ఈరోజు మన శరత్చంద్ర గారి ఉపన్యాసం విన్న తర్వాత దానికన్నా రెట్టింపైనటువంటి సంతోషం, ఆనందం నాలో వెలువరిసింది. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మన పెద్దలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, శరత్చంద్రాన్ని ఇలా చూడడం చాలా సంతోషదాయకం. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. తెలుగు అధ్యాపకులండి, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల TTDలో పనిచేస్తున్నాను. పైగా మా ఓరియంటల్ కళాశాల విద్యార్థి
శరత్చంద్ర గారు ఇంకా మహోన్నత దశకి చేరుకోవాలని దాదాపుగా పదాన్ని ప్రయోగించారు సినీ గేయాల్లో. అలాంటి అద్భుతమైన పదాలతో ఆశాంతం ఉపన్యాసాన్ని రంజింపజేసినటువంటి శరత్చంద్ర గారికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అందరికీ నమస్తులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్. కృష్ణ గారు ఇప్పుడు ఇంకా ఉంటే మాట్లాడొచ్చండి, మనం ముగిద్దాం. ఇంకా సార్ జయప్రకాష్ గారు, శరత్చంద్ర గారు ముందరే చెప్పారు. మాట్లాడండి. శరత్చంద్ర ఆన్లో ఉంది కదా. అయితే శరత్చంద్ర ముందరే చెప్పాడు ఏంటంటే దాశరథి గారు స్వభావం ఏంటి అంటే తెలంగాణ గురించి ఆ ఉద్రేకం, ఆవేశం, ఆలోచన అది వేరు, పూర్తిగా డిఫరెంట్ సినీ ఫీల్డ్ అనేటటువంటిది. ఆ చిత్ర పరిశ్రమ అనేటటువంటి దాంట్లో వాళ్ళు చెప్పినట్లుగా ఒదిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని పదే 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 చెప్పారు. కాబట్టి ఇంట్లో మనం ఆ ఉద్యమం కనిపిస్తాడా ఇక్కడ, లేకపోతే ఇంకోటి ఏదైనా అక్కడ జానపదాన్ని కనిపిస్తుందా అనేటువంటి దానికి మనం వెతికితే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. అంటే ఈ ఎట్లా డిఫరెన్స్ ఉంది అనేటటువంటిది కూలంకషంగా చెప్పాడు శరత్చంద్ర. ఏంటంటే కంప్లీట్ గా రాజకీయం మామూలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, తెలంగాణ వాతావరణం వేరు, ఉద్యమ వాతావరణం వేరు, అక్కడ సినిమా వాతావరణం వేరు. సినిమాలో ఎలాంటి పాటలు రాయాలి, ఎలాంటి పాటలు రాస్తే ఏ పదాలు వాడాలి, ఏ పదాలకి ఈ పదాలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటిది చాలా కట్టుబాట్లు ఉంటాయి. కాబట్టి ఆ కట్టుబాట్లకు అనుకూలంగా రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అది క్లియర్ గా చెప్పాడు కాబట్టి మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ దాశరథి గారు ఉద్యమ కవిగా వేరుగా చూడాలి, సినిమా కవిగా వేరుగా చూడాలి. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. అది బాగా క్లారిటీ అది చాలా బాగుంది. ఆ విషయంలో మాత్రం నాకు అనిపించింది. శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, చాలా సంతోషం. ధన్యవాదాలు మేడం. కలేష్ గారు, కలేష్ ఉంటే ముగించాను కదా. ధన్యవాదాలు శరత్. మీరు సినారయ్య గారి తోవలో నడిచొస్తున్నారు. దాశరథి గారి పరిశోధన చేశారు. ఇరువురు అదృష్టలతో వాళ్ళకన్నా ఇంకా మించిన స్థాయికి ఎదగాలని మాత్రం గురించి కోరుకుంటున్నా. ధన్యవాదాలు కలేష్. ధన్యవాదాలు, చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు దాశరథి కృష్ణమాచార్య గారి సినీ గీత అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి శరత్చంద్ర గారికి నమస్కారం తెలియజేస్తూ, అద్భుతమైన ప్రసంగాన్ని, వారికి గంట సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా వారు సమయాన్ని సద్వినియోగంతో పాటు ఇంకా శ్రోతల యొక్క అంతరంగాన్ని ఆనందపరిచేందుకై గంటన్నరకు పైగా ప్రసంగాన్ని ఆపకుండా చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గారు శ్రీ నామోజు బాలాచారి గారికి, ఈ కార్యక్రమంలో మేము పిల్లగానే వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చే వారం వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఈ జూమ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మరొకసారి శరత్చంద్ర గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ముగిస్తున్నాం సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.